హరే కృష్ణ. వెల్కమ్ టు కేసీ టాక్స్ తెలుగు. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇప్పుడు వరకు మీరందరూ ఈ శ్లోకాన్ని మీరు మీ పిల్లలు నేర్చుకొని ఉంటారు అని అనుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ అండ్ పవర్ఫుల్ శ్లోకం ఇది. కమింగ్ టు అవర్ పాడ్కాస్ట్. విజృంభించాడు, హరివీర భయంకర యుద్ధం చేశాడు, భీకర యుద్ధం చేశాడు, 10,000 సైనికుల్ని హతమార్చాడు, 1,00,000 పైన సైనికుల్ని చంపేశాడు. ఇలాంటి అడ్జెక్టివ్స్ మనం భీష్మ పితామహకే కదా యూజ్ చేశాము. మరి ఇప్పుడు ఆయన యుద్ధ రణరంగంలో లేరు. ఇదొక పెద్ద వాక్యూమ్, వాయిడ్ క్రియేట్ అయింది. ఆయన లేని యుద్ధం ఎలా ఉంటుంది అనేది నేనైతే ఊహించుకోలేకపోతున్నాను. కానీ ద షో మస్ట్ గో ఆన్. సో నెక్స్ట్ ఏం జరుగుతుంది కేసీ గారిని అడిగి తెలుసుకుందాం. హరే కృష్ణ కేసీ గారు. హరే కృష్ణ. లాస్ట్ పాడ్కాస్ట్లో మన భీష్మ పర్వం 10వ రోజు చూశాము. భీష్ముడు కౌరవుల సేనాధిపతి పడిపోయారు. అదొక పెద్ద వాయిడ్ కదా కౌరవులకి. మరి నెక్స్ట్ పర్వం ఏంటి? నెక్స్ట్ కమాండర్ ఇన్ చీఫ్ ఏమవుతారో, ఎలా మొదలవుతుంది వివరించండి. ప్రీణయామో వాసుదేవం. 10వ రోజు యుద్ధంలో భీష్మ పితామహ పడిపోవటంతో ఈ భీష్మ పర్వం అధ్యాయం సమాప్తమవుతుంది. ఇప్పుడు ద్రోణ పర్వంలోకి మనం 11వ రోజు ఎంటర్ అవుతున్నాం. ద్రోణ పర్వంలోకి ఎంటర్ అయ్యే ముందు నేను మీకు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పాలి. వ్యాస విరచిత మహాభారతంలో ఎవరు ఎవరికి చెప్తున్నారు ఈ మహాభారతం? ఎలా అయితే భాగవతం శుకుడు పరీక్షితుడికి చెప్పాడో అలాగ మహాభారతాన్ని వైశంపాయన ఋషి జన్మేజయుడికి చెప్తున్నాడు. ఎప్పుడు చెప్తున్నాడు, ఎలా చెప్తున్నాడంటే, ఎలా అయితే పరీక్షితుడు తన యొక్క మరణం ఇంకొక 7 రోజుల్లో సమీపిస్తుంది అనగానే ఆయన తన రాజ్య పదవికి అన్నీ త్యాగం చేసి మానసిక సన్యాసం తీసుకొని ఎలా అయితే శుకుడు దగ్గరికి వెళ్ళాడో, ఆ శుకుడు ఆ పరీక్షితుడిని కూర్చుండబెట్టుకొని ఎలా అయితే పూర్తి భాగవతాన్ని చెప్పాడో, అలాగే ఆ పరీక్షితుడు కొడుకైన జన్మేజయుడు పరీక్షితుడు మరణానికి రివెంజ్ తీర్చుకోవాలి. ఎందుకంటే ఈ భూమండలాన్ని కురుక్షేత్ర రణరంగంలో పంచపాండవులు జయించి ఈ బ్రహ్మాండాన్ని ఏలి అది ఈ యుధిష్ఠిరుడు తర్వాత చక్రవర్తి సార్వభౌమత్వంలో పరీక్షితుడిని కూర్చుండబెడితే ఒక చిన్న తప్పు చేసినందుకు గాను పరీక్షితుడిని ఆ చిన్న బాలుడు శపిస్తే తక్షకుడనే సర్పము చేతిలో పరీక్షితుడు మరణించాడు. కాబట్టి మళ్ళీ ఈ భూమి మీద పరీక్షితుడు లాంటి గొప్ప వ్యక్తి మళ్ళీ దొరకడు అని అనుకొని తన యొక్క కొడుకైన జన్మేజయుడు, పరీక్షితుడికి నలుగురు కొడుకులు. అందులో ప్రథమ అంటే అందరికంటే పెద్దవాడు జన్మేజయుడు. జన్మేజయుడు తర్వాత 3 కొడుకులు. ఆ 3 కొడుకుల పేర్లు ఉగ్రసేన, శృతసేన, భీమసేన అనే 3 తమ్ముళ్ళు ప్లస్ ఈ జన్మేజయుడు. ఈ నలుగురు కలిసి పరీక్షిత అనంతరం ఈ భూమండలాన్ని 4 భాగాలుగా చేసి నలుగురు 4 దిక్కుల్లో ఈ భూమిని ఏలారు. ఇది కలియుగం స్టార్టింగ్లో జరుగుతున్న స్టోరీ. ఎందుకంటే పరీక్షితుడు ఎప్పుడైతే ఆ చనిపోయిన సర్పాన్ని తీసి ఆ ఋషి కంఠంలో వేశాడో అప్పుడే కలి యొక్క పూర్తి ప్రభావం మొదలైందనే మనకి శాస్త్రం చెప్తుంది. కాబట్టి కలియుగంలో చాలా ఫస్ట్ డేస్ ఆఫ్ కలియుగం స్టార్ట్ అయినప్పుడు 5,000 సంవత్సరాలు ఎప్పుడైతే మొదలయ్యిందో అప్పుడు జరుగుతున్న కథ ఈ జన్మేజయుడి యొక్క వృత్తాంతం. ఇప్పుడు జన్మేజయుడు తన 3 తమ్ముళ్ళు కలిసి ఒక సర్పయాగాన్ని స్టార్ట్ చేశారు. ఆ సర్పయాగం ఎందుకు స్టార్ట్ చేశారు వీళ్ళంటే, భూమండలంలో ఉన్న సమస్త సర్పాలన్నీ కూడా ఆ యజ్ఞంలో పడి అవన్నీ ఆత్మాహుతి చేసుకోవాలి. యజ్ఞంలో పూర్తి సర్పముల యొక్క పరివారాన్ని మొత్తం నాశనం చేసేయాలి. ఎందుకంటే తక్షకుడనే ఒక సర్పము, సర్పజాతి దీనికి కారణమయ్యాయనే ఒక కోపంతో జన్మేజయుడు సర్పయాగాన్ని మొదలుపెడితే ఆ సర్పయాగం ఎంత పెద్ద స్థలంలో ఉందంటే అదేదో కొన్ని లక్షల కుండాలన్నీ అక్కడ కూర్చోండబెట్టుకొని కొన్ని కోట్ల లీటర్ల ఆవు నెయ్యితో జరుగుతున్న భూమండలంలో జరిగిన కలియుగ ప్రారంభంలో జరిగిన అతి పెద్ద
యాగం ఈ సర్పయాగం. అలాంటి సర్పయాగానికి ప్రధాన ఋత్విక్‌గా వచ్చిన ఋషే వైశంపాయన ఋషి. మీరందరూ విష్ణు సహస్రనామం చదువుకుంటున్నప్పుడు మీరందరూ ఇంటారు వైశంపాయన ఉవాచ అని. అంటే ఆ వైశంపాయనుడు చెప్తుండగా మొదలవుతుంది మహాభారతం. అందుకనే నేను దీన్ని మొదలుపెట్టడానికి ఒక కారణం ఉంది వాళ్ళ ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు. అందుకే ఈ వృత్తాంతం చెప్తున్నాను. అలాంటి జన్మేజయుడు ఎప్పుడైతే ఈ సర్పయాగం మొదలుపెట్టాడో, ఇక వైశంపాయన ఋషి ప్రధాన ఋత్విక్‌గా వచ్చి ఈ యజ్ఞం మొదలవ్వాలి. అలా యజ్ఞం కోసం ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఆ రోజు పొద్దున్న ఒక కుక్క వచ్చి ఆ యజ్ఞగుండాల చుట్టూ, ఆ యజ్ఞం చేసే ప్రదేశంలో తిరుగులాడటం మొదలుపెట్టింది. ఆ కుక్కని చూసిన ముగ్గురు తమ్ముళ్ళు, అంటే ఈ జన్మేజయుడి యొక్క ముగ్గురు తమ్ముళ్ళైన ఉగ్రసేన, శృతసేన, భీమసేన అనే ముగ్గురు ఆ కుక్కని చూచి, ఆ కుక్కని అక్కడి నుంచి తరిమేశారు. అక్కడి నుంచి వెళ్ళిపోవలసినది అని ఆ కుక్క బాధపడేటట్టుగా, దాన్ని చికాకుగా, దాని మీద అసహ్యంతో అక్కడి నుంచి తొలగవలసినది అని ఆజ్ఞాపించి దాని వెంటపడి దాన్నక్కడి నుంచి తరిమేశారు. ఎప్పుడైతే కుక్క మనసు బాధపడిందో, ఆ కుక్కని అలాగ వాళ్ళందరూ తరిమేశారో, ఆ కుక్క తన తల్లైన శరమ దగ్గరికి వెళ్ళింది. శరమ ఎవరంటే కశ్యప శరమలకు పుట్టినదే ఈ కుక్క యొక్క జాతి మొత్తం గూడా. సో, ఆ కుక్కలకి ఆది మాత అయిన శరమ దగ్గరికి వెళ్ళి కుక్క కంప్లెయింట్ చేశాడు. ఏమని అంటే, నేను కేవలం ఆ యజ్ఞాన్ని చూడటానికై అక్కడికి వెళితే, నన్ను అక్కడ నుంచి ఈ జన్మేజయుడి యొక్క ముగ్గురు తమ్ముళ్ళు నన్ను తరిమేశారక్కడి నుంచి అనగానే, శరమ ఇప్పుడు ఆ కుక్కతో మాట్లాడుతూ, "నువ్వెందుకు వెళ్ళావు ఆ యజ్ఞంలోకి? ఆ యజ్ఞగుండంలోకి వెళ్ళి నువ్వేదో ఒక నీ కుక్క బుద్ధిని చూపించుకున్నావేమో, అందుకనే నిన్నక్కడి నుంచి తరిమేశారు." అంటే, "లేదమ్మా, నేను ఎటువంటి కుక్క బుద్ధిని చూపించుకోలేదు. నేనసలు ఏమీ చెయ్యలేదు. కేవలం ఆ యజ్ఞం జరుగుతున్న ప్రదేశంలో నేను తిరుగులాడుతుంటే అక్కడ నుంచి నన్ను తరిమివేయటం జరిగింది." అనగానే తన తల్లి మళ్ళీ ఇంకొక క్వెషన్ అడిగింది. "నువ్వక్కడ ఉన్న ద్రవ్యాలని స్పృశించటం గాని, నువ్వక్కడ ఉన్న మనుషులని నీ యొక్క అరుపులతో చికాకు పెట్టటం గాని, నువ్వు బౌ బౌ అని అరిసి అక్కడ కొంచెం నాయిస్ పొల్యూషన్ చేసినట్టు గాని, ఇలాంటివేమన్నా చేశావా? నీ కుక్క యొక్క ప్రవృత్తిని, లేదా ఆ యజ్ఞ గుండాల దగ్గర మలమూత్ర విసర్జనాలేమన్నా చేసే ప్రయత్నం చేశావా? నీ పశు ప్రవృత్తిని ఏమైనా నువ్వు చూపించావా?" అని శరమ అడిగితే, కుక్క చాలా దీనంగా తన తల్లి యొక్క ముఖం చూసి, "నేను నా యొక్క కుక్క ప్రవృత్తిని ఏమీ చూపించలేదు. నేనక్కడ నా భౌభౌ అని అరవలేదు. నేనక్కడ ఎటువంటి చెయ్యరాని పనులు చేయలేదు. అక్కడ ఉన్న ద్రవ్యాలని చూసి దానిని తినటానికి కూడా నేను వెళ్ళలేదు. నేను కేవలం అక్కడ సంచరిస్తుంటే వచ్చి ఈ జన్మేజయుడి యొక్క ముగ్గురు తమ్ముళ్ళు నా యందు కనీసం ఒక జీవికి ఇవ్వాల్సిన గౌరవం కూడా ఇవ్వకుండా చాలా కఠినంగా నన్నక్కడి నుంచి తరిమివేశారు" అని తన దీనంగా తన తల్లిని చూచి అడిగిన కుక్కపిల్ల ముఖం చూచి ఎంతగానో బాధపడిన తల్లి శరమ ఇప్పుడా ముగ్గురు జన్మేజయుడి యొక్క తమ్ముళ్లకు ఒక గొప్ప శాపాన్ని ఇస్తుంది. అంటే, ఏ మద అహంకారములతో మీరు మీ క్షత్రియ పౌరుషాన్ని చూసుకొని, నా కొడుకు అక్కడికి కేవలం అతను కూడా సర్పయాగాన్ని చూడటానికి వస్తే కించిత్ గౌరవం కూడా ఇవ్వకుండా ఒక జీవికి అక్కడి నుంచి మీరు తరిమివేశారు. ఏ అహంకారంతో మీరు ఈ పని చేశారో ఆ అహంకారం నశించి, ఏ క్షత్రియ స్ఫూర్తి మీ యందు ఉందో అటువంటి క్షత్రియ స్ఫూర్తి మొత్తం నశించి, ఏది చూసినా మీరు భయపడేటట్టుగా, మీ యందు పూర్తి భయము నిండిపోయేటట్టుగా ఉండుగాక అని శరమ శపించింది. ఎప్పుడైతే శరమ యొక్క శాపగ్రస్తులైన ముగ్గురు తమ్ముళ్ళు ఇక వాళ్ళు బిత్తిరి చూపులు చూచుకుంటూ ఆ యజ్ఞగుండాల చుట్టూ తిరుగుతూ, ఏది చూచినా దాన్ని చూచి భయపడుతూ వాళ్ళు ఒక మానసిక వికలాంగుల్లాగా తయారయ్యారు. అంటే వాళ్ళందు ఫియర్ సైకాసిస్ అనే ఒకటి వాళ్ళ యందు ప్రవేశపడి వాళ్ళు మానసికంగా బాగా కృంగిపోయి ఏది చూచినా భయపడుతున్నారు వాళ్ళు. అలాంటిది భూమండలాన్ని 4 భాగాలు చేసి పంచాడు పరీక్షితుడు వాళ్ళ యొక్క కొడుకులకి. ఈ భూమండలాన్ని 4 భాగాలు చేసి భీమసేనుడికి ఆ మిడిల్ ఈస్టర్న్ కంట్రీసు, శూరసేనుడికి యూరోపియన్ కంట్రీసు, ఈ ఆసియా, ఇండియా ఇవన్నీ కూడా జన్మేజయుడికి, నార్త్ అమెరికా అటువంటి దేశాలన్నీ కూడా శృతసేనకి ఇచ్చినట్లుగా మనకి
భాగవతం యొక్క అంతిమ ఘట్టం చెప్తుంది. అలాంటిది భూమండలంలో 4 భాగాలు చేసి 4 భాగాల్ని పాలించవలసిన కొడుకులలో ముగ్గురు కొడుకులు బిత్తిరి చూపులు చూస్తూ ఇంత భయం భయంగా బ్రతుకుతుంటే అది చూసి జన్మేజయుడు ఎంతగానో బాధపడ్డాడు. అప్పుడే ఆ బాధపడుతూ కూర్చున్న జన్మేజయుడి దగ్గరికి ఇప్పుడు ప్రధాన ఋత్విక్కుగా ఉండి వచ్చిన వైశంపాయన ఋషి అక్కడికి వచ్చాడు. వైశంపాయనుడు ఎవరయ్యా అంటే సాక్షాత్తు వేదవ్యాసుడి యొక్క ప్రధాన శిష్యుడు వైశంపాయనుడు. ఆయననే ఈ కృష్ణ యజుశాఖకు కూడా చాలా మూలపురుషుడుగా చెప్తారు. అలాంటి వైశంపాయనుడు ఆ యజ్ఞగుండం దగ్గరికి వచ్చి ఆ జన్మేజయుణ్ణి, ఆ మిగతా ముగ్గురు తమ్ముళ్ళని చూచి, ఆ బాధని చూచి తను అంతర్ముఖంగా త్రికాలజ్ఞాని కాబట్టి ఆయన అర్థం చేసుకున్నాడు. శరమ యొక్క శాపము చేత వీళ్ళందరూ భయగ్రస్తులయ్యారు అని. ఇప్పుడు జన్మేజయుడు వచ్చి ఆ వైశంపాయనుడికి అర్ఘ్యపాద్యాదులిచ్చి, నా తమ్ముళ్ళు ఏది చూచినా భయపడుతున్నారు స్వామి. ఇలాంటి తమ్ముళ్ళు ఈ భూమండలాన్ని ఎలా ఏలతారు? అసలు ఇలాంటి తమ్ముళ్ళు ఈ సర్పయాగంలో ఎలా కూర్చుంటారు? ఏ దారి నుండి సర్పాలొస్తాయో చూసి కూడా భయపడుతూ పెద్ద పెద్ద ఆసనాలు వేసుకొని కూర్చున్నారు వీళ్ళు. మాకు ఎలాగైనా ఈ భయం నుంచి నా తమ్ముళ్ళని బయట వేయవలసినది, మాకు శుభం కలగవలసినదిగా మీరు ప్రార్థించవలసినది అని ఎప్పుడైతే వైశంపాయన ఋషిని కోరాడో జన్మేజయుడు, అప్పుడు వైశంపాయనుడు ఒక గొప్ప థియరీని చెప్తున్నాడు మీ అందరికీ మహాభారతంలో. ఈ భూమండలంలో ఒక జీవిని ఇంకొక జీవి చంపి తినటం అనేది ప్రకృతి సహజం. అదే జీవో జీవస్య జీవనం అని మనకి ఉపనిషత్ సూత్రంగా చెప్తారు. జీవో జీవస్య జీవనం అంటే ఒక జీవి ఇంకొక జీవి మీద పడి తింటే తప్ప ఈ జగచ్చక్రంలో సైకిల్ పూర్తి కాదు. కాబట్టి ఇలాంటిది ఒక జీవి ఆకలితో ఇంకొక జీవిని చంపి తింటే అది ఎప్పుడూ తప్పు కాదు. అది పశువులకి, మనుషులకి కాదు, కేవలం పశువులకి. ఎందుకంటే పశువులే వాళ్ళ జీవితం ఇంకొక జీవితం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆ పశువులు ఒక జీవిని ఇంకొక జీవి చంపి తింటే ఎటువంటి పాపము కలగదు. ఆ మాటికొస్తే ఇవాల్టి వరకు ఏ పశువు కూడా తనని చంపి ఒకళ్ళు తిన్నారని కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరి దగ్గరికి వెళ్ళి. కానీ సమస్త జీవకోటికి ఇవ్వాల్సింది గౌరవం. మనిషిగా పుట్టిన మనకు ఆ జీవుల పట్ల ఉండాల్సింది అనురాగం, ఆప్యాయత, వాత్సల్యం. ఎందుకంటే మనం ఆ జీవులన్నిట్లోనూ మనకి మేధస్సు ఇచ్చాడు భగవంతుడు. 84 లక్షల జీవరాశులలో అన్నీ ఒక పక్కనైతే మనిషి శరీరంలో పుట్టినది ఆడైనా మొగైనా వాళ్ళు అందరికంటే ఉత్తములు. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన, పరిజ్ఞానం, మేధస్సు, బుద్ధి అనేవి భగవంతుడు సృష్టించాడు. అలాంటిది ఇంకొక జీవిని తూలనాడి అమర్యాదగా ప్రవర్తించటమే పాపమని మహాభారతం చెప్తుంది. అందుకనే మీరందరూ జీవులని హింసించకుండా, అంటే మనకంటే కింద జాతిలో పుట్టిన కుక్కలని, జంతువులని అన్నిటినీ కూడా ఎప్పుడూ వాటి పట్ల మనం అనురాగ ఆప్యాయలతోనే ఉండాలి. అందుకనే వీళ్ళెప్పుడైతే వారి యొక్క గర్వంతో కుక్కే గదా అని అవహేళన చేసి దాన్నక్కడి నుంచి చీ చీ అని తరిమేస్తే ఆ కుక్క వెళ్ళి తన తల్లికి చెప్పుకోవటం వల్ల ఇవాళ శాపగ్రస్తులయ్యారు. కాబట్టి వాళ్ళకి ఫస్ట్ వైశంపాయనుడు చెప్పిందేంటంటే, మళ్ళీ ఎప్పుడూ కూడా ఎటువంటి జీవి మనసు బాధ పెట్టకుండా సమస్త జీవుల యందు మనం కారుణ్యం చూపించాలి, వారి యందు జాలి చూపించాలి. అనవసరంగా వారిని తరమటం గానీ, అనవసరంగా ఆ జీవులని కొట్టటం గానీ, ఆ జీవులని బాధ పెట్టటం గానీ చేస్తే అది చాలా పెద్ద పాపం. అందుకనే మహాభారతం ఒక కుక్కతో మొదలయ్యి మళ్ళీ ఒక కుక్కతోనే మహాభారతం అంతమవుతుంది. అది నేను లాస్ట్ అధ్యాయం స్వర్గారోహణ పర్వం చెప్తున్నప్పుడు ఆ ఘటన కూడా చెప్తాను. కానీ మహాభారతం మొదలవ్వటానికి ఒక కుక్కకు మర్యాద ఇవ్వకుండా దానిని తరిమేయటం వల్ల తన తల్లైన క్షమ ఇచ్చిన పాపంతో మొదలవుతుంది. కాబట్టి మీరలాంటిది ఎప్పుడూ చెయ్యకూడదు. జీవుల పట్ల చాలా అనురాగం చూపించాలి అని వైశంపాయనుడు చెప్తుండగా ఆ ముగ్గురు తమ్ముళ్ళు వాళ్ళ యొక్క తప్పుని తెలుసుకున్న వారై, మేమింకెప్పుడు ఎటువంటి జీవికి హాని తలపెట్టమండి అని వైశంపాయనుడికి చేజోడ్చి నమస్కరించిన వాళ్ళైతే,
అప్పుడు వైశంపాయనుడికి ఒక గొప్ప విషయం గుర్తొచ్చింది. ఏమిటా విషయం అంటే, వేదవ్యాసుడు ఎప్పుడైతే మహాభారతాన్ని మొత్తం లిఖితపూర్వకంగా రాసేశాడో, ఆ వేదవ్యాసుడి దగ్గర మహాభారతం నేర్చుకున్నవాడు వైశంపాయనుడు. ఆ వేదవ్యాసుడి యొక్క స్ఫూర్తితో వైశంపాయనుడికి మొత్తం మహాభారతం అర్థమైంది. ఆ వైశంపాయనుడికి వేదవ్యాసుడు మహాభారతం చెప్తూ ఇప్పుడు ఒక విషయాన్ని చెప్పాడు. ఎప్పుడైతే పరీక్షితుడు యొక్క కొడుకులైన ఈ నలుగురు బాధపడతారో, అప్పుడు వాళ్ళకి ఆ సమయం ఎప్పుడు ఆసన్నమవుతుందో, ఆ సమయంలో నువ్వు వాళ్ళందరికీ ఈ మహాభారతాన్ని చెప్పవలసినది అని వేదవ్యాసుల వారు వైశంపాయన ఋషికి ఆ రోజు ఆదేశం ఇచ్చారు. ఆ ఆదేశానుసారం ఎప్పుడైతే ఈ జన్మేజయుడు వాళ్ళ తమ్ముళ్ళు భయగ్రస్తులై శాపగ్రస్తులై ఉన్నారో, ఇప్పుడు వాళ్ళకి మహాభారతం మొదలుపెట్టాడు. మహాభారతం చెప్తూ వైశంపాయన ఉవాచ అనే మనం వ్యాస మహాభారతాన్ని చెప్తున్నాం. ఈ వైశంపాయన ఋషి ఆ పరీక్షితుడి యొక్క నలుగురు పిల్లలకి ఇప్పుడు మహాభారతాన్ని మొదలుపెడుతూ, నేను మీకొక కథ చెప్తాను. ఏ కథ వింటే భయానికే భయం పుడుతుందో, ఏ కథ వింటే భయమే భయపడుతుందో, అలాంటి గొప్ప 5 సింహాల కథ. ఇవాళ నుంచి కొన్ని రోజుల పూర్వం ఈ భూమండలాన్ని ఏలిన 5 క్షత్రియ వీరుల కథ. తన అన్నని ఈ సింహాసనం మీద కూర్చుండబెట్టుకొని చక్రవర్తి సార్వభౌమత్వంతో ఈ భూమండలాన్ని ఏలిన 5 క్షత్రియుల కథ. ఆ 5 క్షత్రియుల కళ్ళల్లో చూడటానికి ఆ భయమే భయపడింది. ఏ భగవద్గీతలో అయితే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడో సురుల లక్షణం అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగ వ్యవస్థితి దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తపార్జవం. ఆ భయం అనేది కేవలం అసురులలో మాత్రమే ఉంటుంది. భయం అనేది సురుల కళ్ళల్లో సురుల గుండెల్లో ఉండదు. అలాంటి ఈ 5 ఈ భూమి మీద ఏలుతూ నడుస్తున్నప్పుడు ఆ 5 కళ్ళల్లో చూసిన ప్రజల గుండెల్లో భయం మటుమాయమైపోయింది. ఈ 5 ఉంటే చాలు, మమ్మల్ని యముడు కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేడనే ఒక సురక్షిత భావంతో ఈ భూమండలంలో జనులంతా బ్రతికారు. ధర్మం మళ్ళీ తాండవిల్లింది. ఈ 5 కలిసి 4 దిక్కుల్లో పాలిస్తున్న అసుర రాజులందరినీ సంహరించి ఆ శ్రీ మహావిష్ణువు ఆజ్ఞానుసారం ఈ భూమిని ఏలుతున్న ఈ 5 క్షత్రియుల కథ నేను మీకు ఇవాళ చెప్తున్నాను. అది విన్న మీకు అన్నీ మంచే జరిగి మీ హృదయాలని ఆవహించిన ఈ భయం కూడా మీ హృదయాలను విడిచి పారిపోతుంది అనగా, ఒక్కసారిగా వైశంపాయనుడు ఈ 5 గురించి ఆ కళ్ళు పెద్దవి చేసుకొని చెప్తుంటే జన్మేజయుడు అడిగాడు, గురువుగారు ఈ 5 ఎవరు? ఈ 5 క్షత్రియుల కథ మేము వినాలి అంటే ఈ 5 రక్తమేరా మీలో ప్రవహిస్తుంది. ఈ 5 మీ తాతలు ధర్మరాజ భీమ అర్జున నకుల సహదేవులు ఈ భూమండలాన్ని ఏలుతుండగా అప్పుడు జరిగిన కథని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. నా గురువుగారైన వేదవ్యాసుడు తన మనోనేత్రంతో మొత్తం వాళ్ళ జీవితాల్ని చూచి రాసిన మహాభారతాన్ని విని నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. మహాభారతానికి ఇంకొక పేరు జయ. ఏ మహాభారతాన్ని వింటే అంతా మంచే జరుగుతుందో, అంతా జయమే జరుగుతుందో, అలాంటి ఒక మహాభారతాన్ని నేనివాళ మీకు చెప్పబోతున్నానని చెప్తూ మహాభారతాన్ని మొదలుపెట్టాడు వైశంపాయనుడు. ఆ వైశంపాయన ఉవాచ అనే దీంతో మొదలవుతుంది. ఇవాళ ఈ మొత్తం ఆది పర్వం నుంచి భీష్మ పర్వం వరకు చెప్పిన వైశంపాయనుడు కళ్ళల్లో చూసిన జన్మేజయుడు 3 తమ్ముళ్ళు కలిసి, గురువుగారు ఆ రోజు భీష్ముడు చేసిన త్యాగం ఈ సమస్త భూమండలానికి మంచి చేయటానికనేది మా యొక్క ముత్తాతలలో ఇంత పెద్ద త్యాగం ఉందా? మా తాతలలో ఇంత ధైర్యం ఉందా? మాకిప్పుడే ఈ భీష్మ పర్వం అయిపోతూ మాలోని భయం మొత్తం తగ్గి మాకు ఆ పాండవులు కళ్ళ ముందు కనపడుతున్నారు. వాళ్లలోని స్ఫూర్తి మా హృదయాల్లో ఉంది. ఇక ఈ శర్మ యొక్క శాపము కూడా మమ్మల్ని భయపెట్టలేదు అని
వాళ్ళు చెప్తుండగా ఇప్పుడు మళ్ళీ వైశంపాయనుడు ద్రోణపర్వంలోకి ఎంటర్ అవుతున్నాడు. ఇప్పుడు వైశంపాయనుడు తన శిష్యులైన జన్మేజయుడికి చెప్తున్నాడు. ఏమిటంటే, భీష్ముడు నేల కొరిగిన తర్వాత అక్కడ పాండవులందరూ ఎంతగానో బాధపడిన వారై, పాండవులందరూ వారి శిబిరాల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అక్కడ ఆ రాత్రి పాండవులెవ్వరూ సరిగ్గా నిద్రపోలేదు. ఎందుకంటే ఆ భీష్ముడనే ఒక పెద్ద వృక్షం ఆ రోజు నేల కొరిగింది. పాండవుల యందు ధర్మానికి స్ఫూర్తే భీష్ముడి నుంచి వస్తుంది. అలాంటిది ఆ భీముడు, ఆ యుధిష్ఠిరుడు, ఆ నకుల సహదేవులు చాలా కష్టంగా నిద్రలోకి జారుకున్నారు. కానీ అర్జునుడు మాత్రం ఇంకా ఆ బాధని దిగమింగుకోలేక కన్నీరు పర్యంతం అయితూనే ఉన్నాడు. ఎందుకంటే అర్జునుడికి తగిలిన గాయం ఆ భీష్ముడు పడిపోవటం అనేది ఆ జన్మలో అది మానటం అనేది అసాధ్యం. అది అర్జునుడు ఏది జరగకూడదనుకున్నాడో, తన చేతులగా ఏది చెయ్యననుకున్నాడో తన జీవిత కాలంలో, అలాంటిదొకటి అర్జునుడు చేసేయటం జరిగింది. ఇంకొకటి నేను భీష్మ పర్వంలో మీ అందరికీ చెప్పాల్సిన ఒక ప్రధానమైన ఘట్టం ఏమిటంటే, ఏదో వాలిని చంపటానికి రాముడు ఒక చెట్టు వెనకాల దాక్కొని ఎలాగైతే చంపాడో, అలాగ శిఖండి వెనకాల దాక్కొని అర్జునుడు భీష్మాచార్యుల వారిని కొట్టలేదు. ఎందుకంటే శిఖండి ఇంకొక రథం మీదున్నాడు. ఆ రథం ముందుకు దూసుకుంటూ వెళ్ళిపోతుంటే ఆ 3 అస్త్రాలు వేశాడు అర్జునుడని నేను మీకు చెప్పాను కదా. మహేంద్రాస్త్రం, ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం. ఆ 3 అస్త్రాలు చేసిన బీభత్సానికి ఎప్పుడైతే కౌరవుల సేన మొత్తం చెల్లాచెదురైపోయి ఆ దారి ఇచ్చిందో, మొట్టమొదట ఆ దారి గుండగా శిఖండి వెళ్ళాడు. ఎందుకంటే అది పరమేశ్వరుడి యొక్క ఆదేశం. శిఖండే ఈ భీష్ముడి యొక్క మరణానికి కారణమవుతుందనే ఒక అనుగ్రహంతో అంబ శిఖండై పుట్టింది. కనుక ఆ శిఖండి ముందుకు వెళితే, ఆ శిఖండి వెనకాల రథాన్ని నడుపుకుంటూ వస్తున్న అర్జునుడు భీష్మాచార్యుల వారిని కొట్టేశాడు. అంటే శిఖండి వెనకాల నుంచి నేను భీష్మాచార్యుల వారిని కొట్టానని మాత్రమే మీకు ఆ పాడ్కాస్ట్లో చెప్పాను. కానీ సినిమాల్లో చూపించినట్లుగా శిఖండిని ఆ శ్రీకృష్ణ పరమాత్మ రథం మీద నించుండబెట్టుకొని ఆ శిఖండి వెనకాల దాక్కొని అర్జునుడు కొట్టలేదు. శిఖండి వేరే రథంలో ఉన్నాడు, అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మ సారథ్యంగా చేస్తున్న రథంలో ఉన్నాడు. అది కేవలం శిఖండి వెనకాల ఉంది కాబట్టి శిఖండి వెనక నుంచి అర్జునుడు బాణాలు వేశాడని చెప్పాలి. ఎందుకంటే కామెంట్లో ఒకళ్ళిద్దరు రాశారు. సో వారి మనసును బాధ పెట్టడం ఇష్టం లేక, అంటే మనం మహాభారతాన్ని ఎవరు పరాక్రమమైన వాళ్ళు అన్నట్టుగా చూడకూడదు. వాళ్ళ మనసుని ఎరిగి మనం మహాభారతాన్ని చదవాలి. మహాభారతాన్ని ఎమోషన్స్ రంగరించి చదవతే తప్ప మనకి మహాభారతం పూర్తిగా అర్థం కాదు. ఎందుకంటే అర్జునుడు కేవలం ఈ యుద్ధ ధర్మంలో ఉండాలి కాబట్టి, ప్లస్ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆదేశం కాబట్టి ఆ శిఖండి వెనక నుంచి ఆ బాణాలేశాడు తప్ప భీష్మాచార్యులు ఎప్పుడూ ఆ పాండవులకు ఆదర్శమూర్తే. ఆ భీష్మాచార్యుల వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి నించోటానికి కూడా పాండవులు భయపడతారు. అంత మర్యాద భీష్మాచార్యులంటే. ఆయన ధర్మమే ఇవాళ వీళ్ళ రక్తంలో ప్రవహిస్తుంది. భీష్ముడికిచ్చిన ఆ గొప్పతనం మహాభారతం అంత గొప్పది. ఇక ముందు ముందు కృష్ణుడే ఆ భీష్మాచార్యుల దగ్గరికి ఈ పంచపాండవులని తీసుకువెళ్ళి ఎన్నో ధర్మ సూక్ష్మాలని, రాజ్యం ఎలా ఏలాలి, ఆడవాళ్ల పట్ల మనం ఎలా ప్రవర్తించాలి, పిల్లల పట్ల మనం ఎలా ఉండాలి, ధర్మ సంస్థాపనకై భూమండలాన్ని ఎలా ఏలాలో సమస్తమైన విషయాలని ఆ భీష్మ పితామహ నోటి వెంటనే మొత్తం ధర్మరాజుకి, ఆ 4 పాండవులకి చెప్పిస్తాడు శ్రీకృష్ణుడు. అదే కాకుండా ఎవరినైతే తలుచుకొని ఏదైతే ధ్యానం చేస్తే మోక్షం కలుగుతుందో అలాంటి ఒక విష్ణు సహస్రనామాన్ని కూడా ఆ భీష్మాచార్యుల వారి చేత చెప్పించి ఆయనకి మళ్ళీ ఆ వసుత్వం ఇప్పిస్తాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఇక్కడ కేవలం మీరు మీ భుజపరాక్రమాన్ని పట్టి ఈ కురుక్షేత్ర రణయంగంలో జరుగుతున్న ఏ విషయాన్ని మీరు అర్థం చేసుకోలేరు. ధర్మమునందు పూనిక ఉండి ఆ ధర్మబద్ధంగా చేసే ఒక యుద్ధాన్ని నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ భీష్మాచార్యుల వారు అధర్మం వైపు యుద్ధం చేస్తున్నారు కాబట్టి ఆయన పడిపోవాలి. ఆ పడిపోవటానికి శిఖండి కారణం అవ్వాలి. శిఖండి వెనకాల ఉన్న అర్జునుడు వేసిన బాణాలు తూట్లు కింద దిగిపోయి ఆ భీష్మాచార్యుల వారు
వారు నేర కొరగాలని భీష్మాచార్యుల వారు అనుకుంటే భీష్మాచార్యుల వారిని చంపగలిగారు తప్ప వీళ్ళంతట వీళ్ళు అనుకొని భీష్మాచార్యుల వారిని చంపరు. ఎందుకంటే వాళ్ళ యొక్క తాత యొక్క గొప్పతనం అది. ఆ గొప్పతనాన్ని పాండవులు ఎప్పుడు మనసులో ఉంచుకొని ఇక ఈ త్యాగానికి ప్రతిఫలంగా ఖచ్చితంగా కౌరవులని కొట్టేస్తారు. ఇప్పుడు ఇది పాండవుల వైపు ఇది జరుగుతుంది. ఇప్పుడు కౌరవుల వైపు ఏం జరుగుతుందంటే ఇక దుర్యోధనుడికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇక దుర్యోధనుడికి అర్థం కాల భీష్మాచార్యులు లాంటి వ్యక్తినే ఇప్పుడు మనం కోల్పోతే అసలు ఈ యుద్ధం మనం గెలవగలమా, అసలు యుద్ధం చెయ్యటం అవసరమా అవసరం లేదా, చాలా పజిలైన క్వశ్చన్స్ ఇప్పుడు దుర్యోధనుడు మైండ్లోకి వెళ్తున్నాయి. ఏ అభిమానధనుడు అని మీకు సినిమా వాళ్ళు దుర్యోధనుడు గురించి చెప్పారు, ఇవాళ వాడి యొక్క అభిమానం యొక్క పరాకాష్ట మీకు కనబడిపోతుంది. వాడు ఆలోచించే విధానం మీకు తెలుస్తుంది ఇప్పుడు ముందు జరిగే ఘట్టంలో. సో ఇప్పుడు ఆ దుర్యోధనుడు కూర్చొని చాలా దీర్ఘంగా ఆలోచించి ఇవాళ అక్కడ ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క ప్రధాన సేనాధిపతి కమాండర్ ఇన్ చీఫ్ అయిన భీష్మ పితామహ పడిపోయారు. మరి అలాంటి భీష్మ పితామహకు రీప్లేస్మెంట్గా ఎవరిని పెట్టాలి? అసలు భీష్ముడి ముందు నిలబడటానికి ఇంద్రచంద్రాదులే 2 నిమిషాలు ఆలోచిస్తే, దేవతలే 2 నిమిషాలు ఆలోచిస్తే, అలాంటి భీష్ముడిని ఈ అర్జునుడు కొట్టేసి పడేశాడు. అంటే వీళ్లకు ఏదైనా సాధ్యమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యగలడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెయ్యాలని చాలా దీర్ఘంగా ఆలోచిస్తుండగా అక్కడికి శకుని వచ్చాడు. తర్వాత తన మిత్రుడైన కర్ణుడు రానే వచ్చాడు అక్కడికి. ఇప్పుడు ఆ కర్ణుడితోనూ శకునితోనూ చాలా దీర్ఘంగా మంతనాలు జరిపిన దుర్యోధనుడు ఒక గొప్ప ప్లాన్తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నాడు. అది ఎంత గొప్పగా ఉంటుందో మీరు అర్థం చేసుకుంటారు ఇప్పుడు. ఆయన సమస్తమైన కౌరవసేనని మరుసటి రోజు పొద్దున్న అవ్వగానే పిలిచాడు. ఆ పిలవడంతో అక్కడ మొత్తం కృతవర్మ, శల్య, ఈ త్రిగర్త సామ్రాజ్యానికి చెందిన సుశర్మ, రకరకాల తెగలకు చెందిన వాళ్ళు, ఆలంభూషణుడు అందరూ ద్రోణాచార్య, అశ్వత్థామతో అక్కడ నించున్నారు. ఇప్పుడు నించున్న వాళ్ళనందరితో మాట్లాడుతూ, ఎందుకంటే యువరాజు వాళ్ళందరికీ మోటివేషనల్ టాక్ ఇవ్వాలి. మాట్లాడుతూ నిన్న మన కళ్ళ ముందు భీష్మాచార్యుల వారు పడిపోయారు. ఇక భీష్మాచార్యుల వారి లాంటి వ్యక్తి మళ్ళీ మన సైన్యంలో ఉన్నాడని నేను అనుకోవట్లేదు. అలాంటి ఒక కమాండర్ ఇన్ చీఫ్, అలాంటి ఒక సేనాధిపత్యం చేసే వ్యక్తి మళ్ళీ మనకి దొరకడు. మనకి విశేషమైన జన నష్టం జరిగింది. అందులోనూ భీష్మాచార్యులు కూలిపోవటం అనేది తీరరాని నష్టం, తలుచుకోలేని ఒక పెద్ద నష్టం జరిగింది. ఇక ఆ నష్టం నుంచి మనం బయటపడి ఇక పాండవుల వైపు యుద్ధం చెయ్యాలంటే మనలో చాలా ధీరత్వం కావాలి, చాలా శూరత్వం కావాలి. అన్నిటికంటే ముందు ఇప్పుడు ఒక నేతృత్వం కావాలి. మళ్ళీ ఎవరి కమాండర్ ఇన్ చీఫ్ అవ్వాలి అని మీరందరూ ఒకసారి ఎవరు కమాండర్ ఇన్ చీఫ్ అయితే, ఎవరు ప్రధాన సేనాధిపత్యాన్ని స్వీకరిస్తే బాగుంటుందని మీరందరూ అనుకుంటున్నారు అని అందరి ముందు ఓపెన్గా ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు ఈ దుర్యోధనుడు. వాడేమనుకుంటున్నాడంటే అందరూ కలిసి కర్ణుడి పేరు చెప్తారేమో అని దుర్యోధనుడు అనుకుంటున్నాడు. అసలు కర్ణుడు కూడా లెక్క ప్రకారం భీష్మాచార్యులు వారు చనిపోయిన తర్వాత ఎప్పుడైతే యుద్ధ రణరంగంలో నేను అడుగు పెడతాను, నేను, నా బంధువులు, నా కొడుకులు, నా యొక్క మిత్రవర్గం అంతా ఆ రోజే అడుగు పెడుతుందని ఆయన శపథం చేశాడు కదా. అలాంటి కర్ణుడిగా లెగగానే అందరు అనుకున్నారు కర్ణుడిగా ఆ ప్రధాన సేనాపత్య పొజిషన్ని తీసుకుంటాడని. అలాంటి కర్ణుడు లేచి నా దృష్టిలో భీష్మాచార్యుల తర్వాత అంత బాగా యుద్ధం చేసి, అంతలాగా విలువిద్యా నైపుణ్యాన్ని ప్రదర్శించి, అంత స్ట్రాటజీస్ వేసి పాండవులను ఎదుర్కోగలిగే శక్తి కేవలం ద్రోణాచార్యుల వారికే ఉంది అని తేల్చి చెప్పేశాడు ఈ కర్ణుడు. ఎప్పుడైతే కర్ణుడు ఈ మాట అన్నాడో ఆ దుర్యోధనుడు కర్ణుడిని చూశాడు. అది మురిసిపోతున్నట్టు చూశాడా లేదా కర్ణుడి యొక్క త్యాగానికి ముగ్ధుడై చూశాడా అనేది నేను మీ యొక్క ఊహకు వదిలేస్తున్నాను. ఎందుకంటే అంత గొప్ప స్నేహితుడి మీద ప్రేమ ఉన్నవాడైతే వాడే దిగి యుద్ధం చెయ్యాలి. కానీ వాళ్ళ మళ్ళీ ఇద్దరూ కలిసి, అంటే వీళ్ళు వేసుకున్న స్ట్రాటజీల్లో లోపల ఏవేవి మాట్లాడుకొని వీరు బయటకు వచ్చారనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది.
అనగానే ఫస్ట్ ద్రోణాచార్యుడే ఆశ్చర్యంగా చూశాడు. ఇదేమిటిది, నన్ను సెలెక్ట్ చేశారా వీళ్ళు దీని తర్వాత? బానే ఉంది. పోన్లే, దుర్యోధనుడికి పెద్దలంటే గౌరవం లేదనుకున్నాను. కానీ మళ్ళీ అంతకంటే వయసులో పెద్దవాడిని నేనున్నానని నా మర్యాద కాపాడుతూ నన్నే ప్రధాన సేనాధిపత్య పొజిషన్‌లో కూర్చోబెట్టారు అని ఇప్పుడు ద్రోణాచార్యుడు లేచి, కర్ణ చాలా మంచిది నాయనా. నీ మిత్రుడి మీద నీకున్న ప్రేమ, నీకున్న త్యాగానికి నేనెంతో ముగ్ధుడినయ్యాను. నువ్వే సేనాధిపత్యాన్ని తీసుకుంటానన్నా నేను కాదనను. అలాంటిది నువ్వు త్యాగం చేసి మళ్ళీ నాకు సేనాధిపత్యం ఇచ్చి ఈయన నేతృత్వంలో నా మిత్రుడు గెలవాలి అని నువ్వు అనుకుంటున్న ఆలోచన చాలా అద్భుతం. కాబట్టి నువ్వు అన్నట్టుగానే నేను ప్రధాన సేనాధిపత్యత్వాన్ని తీసుకొని, ఆ బాధ్యతని తీసుకొని దానికి అన్ని రకాలుగా నేను న్యాయం చేస్తాను అని ద్రోణాచార్యుడు చెప్పటంతో అక్కడ శంఖధ్వానాలన్నీ మోగాయి. అక్కడ అంతా డ్రమ్ములు, కోలాహలాలన్నీ జరిగిన తర్వాత ఆ సమస్తమైన బ్రాహ్మణోత్తముల్ని పిలిచి వేదగోష్ఠి జరుగుతుండగా కారనేషన్ సెర్మనీ అంటే ఆయనకి మళ్ళీ ఒక కిరీటాన్ని అది తొడిగి అక్కడ ఒక పెద్ద శాలువా లాంటిది కప్పి ఒక పెద్ద ఖడ్గాన్ని ఆయన చేతిలో ఇచ్చి అందరూ వేదగోష్ఠి చేస్తుండగా ఇప్పుడు ఆయన్ని ప్రధాన సేనాధిపతి, చీఫ్ కమాండర్ ఇన్ చీఫ్గా ద్రోణాచార్యుల వారిని అపాయింట్ చేశారు. చేసిన తర్వాత ఇక కర్ణుడు అక్కడ ఒక పెద్ద ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు. ఏమిటంటే, ఈ పాండవులను చూచారు కదా మీరు, అర్జునుడి యొక్క బాణదాటికి ఎవరూ నిలబడరేరట. ఆ భీముడు గదాదండంతో భూమి మీద దూకితే 10,000 ఏనుగుల బలమున్నవాడై ఆయన ఆ ఏనుగు తొండాలని లాగి ఆ గజదళాలన్నిటినీ నాశనం చేస్తుంటే అది చూసే దృశ్యమే చాలా భయంకరంగా ఉంటుందట. ఈ నకుల సహదేవులు వాళ్ళు అంత పరాక్రమమైన వాళ్ళు కాకపోయినా వాళ్ళని ఈ 10 రోజుల్లో ఎవరూ నిగ్రహించలేకపోయారు. తన మేనమామైన శల్యుడినే 1-2 సార్లు వీళ్ళిద్దరూ కలిసి నిగ్రహించగలిగారంటే నకుల సహదేవులకు కూడా ఎంతో గొప్ప పరాక్రమం ఉందన్నమాటే. ఇక ఇవన్నీ పక్కన పెడితే ఆ ధర్మరాజు యుధిష్ఠిరుడు ఆయన యొక్క స్ట్రాటజీలు, ఆయన యొక్క తేజస్సు, ఆయన యొక్క తెలివితేటలను ధీటుగా ఎదుర్కొనే అంత శక్తి కూడా ఖచ్చితంగా మనలో ఎవరికీ లేదు అని నాకు కంప్లీట్లీ అర్థమవుతుంది అని కర్ణుడు చెప్పగానే ఒక్కసారిగా దుర్యోధనుడు, ద్రోణాచార్యులు వీళ్ళందరూ కలిసి కూర్చొని అసలు ఏమిటి ఈ టాక్ వల్ల మోటివేషన్ ఏమొస్తుంది, ఇదొక పెద్ద డీమోటివేషన్ టాక్ లాగా ఉంది అని మీరంతా అనుకుంటున్నారు కదా. అలా చెప్పి వాళ్ళ వైపు శ్రీకృష్ణుడు ఉన్నా, వాళ్ళల్లో ఇంత పరాక్రమం ఉన్నా, మన వైపు ఉన్న ద్రోణాచార్యుడు, నాకు నా మిత్రుడి మీద ఉన్న ప్రేమ, మీకు మీ రాజు మీద ఉన్న ఈ రాజభక్తి ముందు అవన్నీ ఒక్క క్షణం కూడా నిలవ్వు. మనకంత శక్తి లేకపోయినా మన గుండెల నిండా ధైర్యం ఉంది, మన ఆయుధాలకు పొదునుంది, మనకు వాళ్ళకంటే గట్టిగా నిలబడే అంత శక్తి ఉంది. కేవలం ఒక భీష్మాచార్యుల వారిని పడగొట్టినంత మాత్రాన ఈ యుద్ధంలో గెలిచారని సంబరాలు చేసుకుంటున్న వాళ్ళకి మనం ప్రతిరోజు ఒక ధీటు సమాధానం చెప్పాలి. ప్రతిరోజు ఒక్కొక్క కౌరవ సైనికుడు కనీసం 10 మంది పాండవులను ఊచకోత కొయ్యాలి. ప్రతి అతిరథి మహారథి అక్కడ ఉన్న గజసేనని, అక్కడున్న అశ్వసేనని నిర్మూలించాలి. మనందరం ఇవాళ నుంచి ఊపిరి పీల్చేది ఈ పాండవులని చంపటానికి, మనం ఊపిరి తీసుకునేది మనం ఆ విజయద్వారం వైపు నడవటానికి. కాబట్టి వాళ్ళు ఎంత పరాక్రమవంతులైనా మన యొక్క ధైర్యం ముందు, మన యొక్క సాహసం ముందు వాళ్ళు నిలబడలేరని నేను చెప్తున్నానని తన ఖడ్గాన్ని పైకి లేపి నమఃపార్వతీపతయే హర హర మహాదేవ అని అరిసి మొత్తం కౌరవుల్లో ఆ పునఃజోషిని నింపాడు కర్ణుడు. అది చూచిన దుర్యోధనుడు ఎంతగానో ఆనందపడ్డాడు. ఏమని అంటే, అమ్మ కర్ణ, ఇంకా నువ్వొచ్చావు చాలు, మన మొత్తం కౌరవుల సేనలో ఆ తేజస్సు కనపడుతుంది, వాళ్ళ ముఖాలన్నీ వెలిగిపోతున్నాయి. ఇక చాలు, ఇలాంటి మోటివేషన్ టాక్ నువ్విస్తూ రోజు పొద్దున నా కౌరవుల సేనకి బూస్ట్ తాగిస్తే మేము వెళ్ళి ఆ పాండవులని తుక్కు కింద కొట్టేస్తాము అని నిజంగా చాలా ఆనందపడితే, ఇప్పుడు ద్రోణాచార్యుల వారిని చూచి ఆ కర్ణుడు, దుర్యోధనుడు కలిసి ద్రోణాచార్యుల వారిని సంబోధిస్తూ అంటున్నారు, ద్రోణాచార్య, మనకేమి తక్కువ, పాండవులకు ఎంత పరాక్రమం ఉన్నా
ఆ దేవతలకు సేనాధిపతిలాగా ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఎలాంటి వాళ్ళో మీరు మాకు అలాంటి వాళ్ళు. అసలు దేవతలకి దానవులకి యుద్ధం జరుగుతూ ఉంటే ఒక్కసారిగా శంఖనాదం చేసి ఆ మాతలి రథం నడుపుతుండగా ఇంద్రుడు 10,000 గుర్రాలతో పెద్ద రథం మీద ముందుకు నడుస్తుంటే వెనక నుంచి ఒక శూలం పట్టుకొని ఆ మురుగన్ సుబ్రహ్మణ్య స్వామి ఆ దానవుల వైపుకు దూసుకుంటూ వెళ్ళి ఒక శూలం విసిరితే ఆ శూలం యొక్క మెరుపులకి ఆ శూలం యొక్క ధ్వనికే ఈ మొత్తం దానవుల కర్ణబేరాలు పగిలిపోయి వాళ్ళ గుండెలాగిపోయి అక్కడ పడిపోతారంట. ఆ సుబ్రహ్మణ్య స్వామి ఈ దేవదానవ యుద్ధంలో ఒక కమాండర్ ఇన్ చీఫ్ ప్రధాన సేనాధిపత్యంలో ఉండి ఆ అసురని ఎలా సంహరిస్తాడో ద్రోణాచార్య ఇవాళ నుంచి మీరు కూడా ఈ పాండవులని అలాగే సంహరిస్తారు అని మేమిద్దరం పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నామని చెప్పి ఆ ద్రోణాచార్యుడికి పాదాభివందనం చేస్తే అసలు ద్రోణాచార్యుడు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని ఒక మిక్స్డ్ ఫీలింగ్స్లో ఉన్నాడు. ఎందుకంటే మీరందరూ గమనించండి, వీళ్ళ పోలికేంటి, వీళ్ళు ఆ ఇంద్రుడు చంద్రాది లాంటి దేవతలట, వీళ్ళ వైపు యుద్ధం చేస్తున్న ద్రోణాచార్యుడు సాక్షాత్తు సుబ్రహ్మణ్యుడు కార్తికేయ స్వామట. అసలు ఈ పోలికలో ఒక నిజం ఉందా? ఈ పోలిక వాళ్ళు చెప్పుకొని ఆనందపడటానికి భయపడుతుంది తప్ప కౌరవులు దేవతలు కాదు, పాండవులు దానవులు కాదు. ఆ మాటికొస్తే పాండవులు సురులు, వీళ్ళందరూ దానవులు. వాళ్ళకెందుకు ద్రోణాచార్యుడు వీళ్ళు ఊదుతున్న ఫ్లూట్‌కి, వీళ్ళు చేసిన భజనలకి ద్రోణాచార్యుడు ఎందుకు పడిపోతాడు చెప్పండి? వీళ్ళిద్దరూ ఇలా సాష్టాంగ నమస్కారం చేయగా ఆ గురుభక్తితో ద్రోణాచార్యుల వారిని పొగిడిన వాళ్ళు కాబట్టి ఆ ద్రోణాచార్యుడు కూడా ఆ ఉపమానం, ఆ పోలిక మంచిగా లేనప్పటికీ సరే నాయనా ఏదో సగం సగం చదివి పాస్ అయిన వాళ్ళు మీరిద్దరూ మీరు సరైన ఎగ్జాంపుల్ చెప్పలేనప్పటికీ మీ యొక్క హృదయం నాకు అర్థమైంది. విజయీభవ, అలాగే మీరెప్పుడు మంచిగా ఉండుగాక నాయనా అని చెప్పి పాపం ఆచార్యుడు కదా వీళ్ళని ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఆయన యొక్క ప్రధాన సేనాధిపత్య యొక్క మొత్తం ప్రోగ్రాం పూర్తయింది. అక్కడ వేదగోష్ఠి పూర్తయింది. అక్కడ ఉన్న మొత్తం రిచువల్స్ అన్నీ పూర్తయిన తర్వాత ద్రోణాచార్యుల వారు ఇవాళ అక్కడ కూర్చొని ఉండగా దుర్యోధనుడు వచ్చి ద్రోణాచార్యుల వారిని, గురువుగారు మీరు లేక మాకింకొక జీవితం లేదు, మీరే మాకన్నీ దగ్గరుండి నడపాలి అంటే అభిమానధనుడైన దుర్యోధనుడి యొక్క టాలెంట్ చూడండి. ఎప్పుడైతే తన తాత పడిపోయాడో తన ఆచార్యుడికి భజన మొదలుపెట్టాడు, చిడతల కార్యక్రమం మొదలుపెట్టాడు. ఇప్పుడు ద్రోణాచార్యుడికి అంతా అర్థమవుతూనే ఉంది. వీడు పెద్దలతో మంచిగా మాట్లాడే రకమా, సరే అవసరం వాడిది కాబట్టి వాడు పొగుడుతున్నాడని ఆయన కూడా సరే నాయన నేను నా చేతనైనంత యుద్ధం నేను చేస్తాను అంటే, ద్రోణాచార్య మీకు నా యొక్క చిన్న విన్నపం, ఇది మీరు నిజంగా నాకు తీర్చవలసినది, అలాగని మీరు నాకు ప్రతిజ్ఞ చేయవలసినది అని అడిగాడు. అది చూసి ఫస్ట్ నువ్వు విషయం చెప్పు, ప్రతిజ్ఞ చెయ్యాలో లేదో నేను ఆలోచిస్తాను. ఎందుకంటే ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు స్మెల్ న్యాచురలీ అర్థమైపోతుంది. వాడు ఎలా ఆలోచిస్తాడో వాడికంటే 2 నిమిషాల ముందు ద్రోణాచార్యుడు పసిగట్టగలడు. ఎందుకంటే వీళ్ళిద్దరికీ చిన్నప్పటి నుంచి విద్య నేర్పినవాడు కదా. అంటే ద్రోణాచార్యుడు చేతులు పట్టుకొని ఇప్పుడు దుర్యోధనుడు ఒక గొప్ప విషయాన్ని కోరాడు. ఏమిటంటే, ద్రోణాచార్య ఖచ్చితంగా యుధిష్ఠిరుణ్ణి చంపకూడదు అనగానే ద్రోణాచార్యుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి దుర్యోధనుడు ముఖం, కర్ణుడు ముఖం చూస్తున్నాడు. మీరేనట్రా మాట్లాడింది, ఇది నాకేం సరిగ్గా వినపడలేదు, మళ్ళీ చెప్పమంటే, మీరిన్నది రైటే గురువుగారు, మీరు ప్రధాన సేనాధిపతిగా ఉన్న రోజులు లేకపోతే యుద్ధంలో మీరు ఖచ్చితంగా ధర్మరాజుని చంపకూడదు. నాకు ధర్మరాజు ప్రాణాలతో కావాలి గురువుగారు, కాబట్టి మీరు అతన్ని బంధించి నా దగ్గరికి తీసుకొని వస్తే చాలు. మీరు ఇది ఒక్కటి చేస్తే మీరు అన్నీ చేసినట్లుగా నేను భావిస్తాననగానే ఇమీడియట్లీ ద్రోణాచార్యుడు దుర్యోధనుడిని, కర్ణుడిని చూచి వీడికి మెదడు వ్యాధి ఏమన్నా వచ్చిందట్రా, వీడేంటి ఇంత కొత్తగా మాట్లాడుతున్నాడు అని అసలు ఆయన నమ్మలేకపోయాడు. 2 నిమిషాలు దుర్యోధనుడిని చూచి, వరే నువ్వు నిజంగా మాట్లాడింది నేను విన్నానట్రా, నువ్వు నిజంగా ఈ మాట మాట్లాడావట్రా, నువ్వు ధర్మరాజుని చంపకుండా సశరీరంతో అంటే జీవించి ఉండగా బంధించి తీసుకురమ్మంటున్నావు,
అబ్బబ్బబ్బబ్బా! దుర్యోధన ఎంత ముగ్ధుడినయ్యానురా నేను ఈ సంగతి చూసి. ఇది మీ తాత ముందు మాట్లాడుండుంటే ఎంత సంతోషించేవాడురా ముసలాయన నిన్నటి వరకు. నీకింత మంచి బుద్ధి ఎలా కలిగిందిరా దుర్యోధన? దీర్ఘంగా రాత్రంతా ఆలోచించిన తర్వాత నీకేమన్నా మైండ్ చేంజ్ అయ్యిందా అని అడుగుతూ, ఇప్పుడు ద్రోణాచార్యుల వారు పాపం ధార్మికుడు కదా ఆయన. ఆయనకు ఒక కొత్త రకంగా అనిపించింది. ఇదేమనిపించిందంటే, అమ్మా! ధర్మరాజు అజాతశత్రువు, యుధిష్ఠిరుడు అజాతశత్రువు. అంటే అంత వినమ్రంగా, అంత ప్రేమగా, ఎప్పుడు చూచినా నవ్వు ముఖంతో, అందరి పట్ల అనురాగ ఆప్యాయతలతో మెలిగే ఈ ధర్మరాజు యొక్క 10 రోజులు యుద్ధం చూసి దుర్యోధనుడు మనసు గాని కరిగిందా? కొంపదీసి వాళ్ళ తాత వద్దురా వాళ్ళతో మంచి చేసుకోమని హితవు చెప్పాడు కదా, పోనీ అదేమన్నా కలిగిందా అని తన మనసులో ఒకసారి నవ్వుకొని ఆ ధర్మరాజుని పొగుడుకొని, అందుకురా నిన్ను అజాతశత్రువు అన్నారు, ఇలాంటి దుర్యోధనుడు కూడా నిన్ను చంపొద్దని అంటున్నాడు కదరా, వా ధర్మరాజా వా, నువ్వు ఎలాంటి మనిషివిరా నాయన అని ఆయన మురిసిపోతుంటే, ఒక్క క్షణం కూడా దుర్యోధనుడు ఒకళ్ళ ఆనందాన్ని ఉంచడనమాట. వాడిది అదొక మంచి నేచర్ అది. అలాంటిది ఒక్క నిమిషంలో, గురుగారు ఏంటి గాలిలో చూసి నవ్వుకుంటున్నారు, మీరేదో గొప్ప గొప్పగా ఆలోచిస్తున్నారేమో, అలాంటిదేం లేదు, దీని వెనకాల పెద్ద స్ట్రాటజీ ఉంది ద్రోణాచార్యుల వారు, అదేంటో చెప్పనా నేను. మీరిప్పుడు ధర్మరాజుని కానీ మనం చంపేశాం అనుకోండి, ఏమవుతుంది? అర్జునుడు మెంటలెక్కి మనందరినీ తుక్కు తుక్కు కింద కొట్టేస్తాడు. అర్జునుడు కొట్టేయటం అనేది నాకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఆడు చేసిన యుద్ధం అదొక యుద్ధమా అది? 10 రోజులు భీష్మాచార్యుల వారిని నిగ్రహిస్తుంటే చూశాం కదా. అసలు భీష్మాచార్యులు లాంటి వాళ్ళే చాలా కష్టపడితే తప్ప అర్జునుడిని నిగ్రహించలేకపోయారు. అలాంటిది ఆ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి తోడైతే అది అగ్నికి గాలి తోడైనట్టే. కాబట్టి మనం ధర్మరాజుని కానీ చంపితే వాళ్ళు మామూలుగా ఉంటాడా? అర్జునుడు వచ్చి కౌరవ సేన మొత్తాన్ని చంపేస్తాడు. పోనీ అర్జునుడు కాముగా ఉంటాడనుకుందాం, భీముడు ఉన్నాడు చూడు, వాడు మమ్మల్ని బ్రతకనివ్వడు గురువుగారు, వాడిని తలుచుకుంటేనే నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అమ్మమ్మమ్మమ్మ, అసలు ధర్మరాజుని చంపకూడదు మనం, అంతే. అతన్ని మనం శరీరంగా పట్టుకొని తీసుకొచ్చేయాలి తప్ప అసలు ఆ ఊహే నాకు భయమేస్తుంది. వాడు మళ్ళీ గదాది పట్టుకొని భూమి మీదకు దూకుతాడు, చిచ్చి అసలు ఆ సౌండే నేను ఎందలుచుకోలేదు. కాబట్టి మనం ధర్మరాజుని చంపొద్దండి. మీకు కేవలం నాకు మీరు ప్రతిజ్ఞ చేయాల్సింది, మీరు ధర్మరాజుని తీసుకొని వచ్చి నాకు ఇస్తానని మీరు ప్రతిజ్ఞ చెయ్యాలి, ఇప్పుడే చెయ్యండి అంటాడు. అది చూసిన ద్రోణాచార్యుడు నిజంగానే వీడికి మంచి మెదడు వ్యాధి వచ్చి మంచిగా మెదడు పెరిగింది, వీడి మైండ్ బాగా పనిచేస్తుంది, కరెక్ట్గా ఆలోచిస్తున్నాడు వీడు, వాళ్లతో వీడిగా కొంచెం ఉంటే సందేహిందే చేసుకుంటాడు అని చెప్పి ద్రోణాచార్యుల వారు దుర్యోధనుడికి నేను అభయం ఇస్తున్నాను, ఖచ్చితంగా నేను ధర్మరాజుని పట్టి నేను సజీవంగా నీ దగ్గరికి తీసుకొని వస్తాను అని చెప్పి, ఇప్పుడు ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారు ప్రతిజ్ఞ చేసి నేను ధర్మరాజుని సశరీరంగా ప్రాణాలతో పట్టుకొని నేను నీ దగ్గరికి తీసుకొస్తాననగానే ఇక దుర్యోధనుడు ఫేసు ఒక 1000 బల్బులాగా వెలిగిపోయి ఎంతగానో ఆనందపడితే, చూడండి దుర్యోధనుడు కలిపురుషుడు, వాడు సరిగ్గా ఆలోచించాడు అంటే వెనకాల ఏదో ఒక తేడా ఉంది అని అర్థం. అలాగ తను ఆనందపడుతుంటే గురువుగారు వాడిని అడిగారు, సరేరా మరి నేను యుద్ధంలో బంధించి తీసుకొని వస్తే నువ్వేం చేస్తావు? కొంపదీసి వారి సగరాజ్యాన్ని కానీ ఇచ్చేస్తావా అని అడిగితే, కనీసం కొన్ని నిమిషాల పాటు ఆ గురువుగారి ఆనందంలో ఎంతో కొంత ఆనందం ఇవ్వాలి కదా గురువుగారు ముఖంలో. పాపం ముసలాయనికి చా మీరేవేవో ఊహించుకుంటున్నారు గురువుగారు, నేను ఇలా చేస్తానని మీరెలా అనుకున్నారు? నేను కేవలం లాజికల్లీ ఆలోచించాను. ఎప్పుడైతే మనం ధర్మరాజుని చంపేస్తామో అర్జునుడు దూకుతాడు, పోనీ అర్జునుడు కొంచెం నెమ్మది పడ్డా భీముడు దూకుతాడు. కాబట్టి అసలు అది మనం లాజికల్లీ తప్పది. కానీ ఒకవేళ పొరపాటున మనం పాండవుల్లో ఎవరినైనా చంపడానికి ప్రయత్నించి చంపినా, ఒకవేళ ఏమో మన కర్ణుడో మీరో లేకపోతే మన దగ్గరున్న పెద్ద పెద్ద వాళ్ళు ఆ భీమసేనుణ్ణి ఆ అర్జునుణ్ణి పోని చంపినా, అలాంటిది ఏదన్నా జరిగినా కృష్ణుడు ఊరుకుంటాడా? కృష్ణుడు వచ్చేస్తాడు సుదర్శన చక్రాన్ని పట్టుకొని. ఆల్రెడీ నేను 2 సార్లు చూశాను. ఆ కృష్ణుడు టార్చర్ భరించలేక మా తాత కూడా పడిపోయాడు. కాబట్టి అసలు అటువైపు యుద్ధం చెయ్యటం అనేది, అసలు గెలవటం అనేది స్ట్రాటజీయే కాదు మనకి. కానీ అలాగని మధ్యలో మనం తప్పించుకొని వెళ్ళలేం కదా.
కాబట్టి నేను, శకుని, కర్ణుడు అందరూ కలిసి చాలా పకడ్బందీ ప్లాన్ ఏసాం. అది ఏమిటంటే, మీరు ధర్మరాజుని గాని పట్టి తీసుకొనొస్తే, ధర్మరాజుని మేము పట్టుకొని మా కురుక్షేత్రాల్లోంచి మేము మా హస్తినాపురానికి తీసుకెళ్ళిపోతాం. తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ధర్మరాజుతో ఏమంటాం, చూడు ధర్మరాజా, నువ్వు పాచికలాడి ఓడిపోయావు. మేమా లాక్కున్నాం, నీ అంతట నువ్వు ఆడావు, నువ్వు ఓడిపోయావు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు పాచికలాడి గెలుచుకో. కాబట్టి ఈ యుద్ధాలు మనకెందుకు చెప్పు? మాట్లాడితే బోల్డు మంది జనాలు ఇటు చచ్చిపోతున్నారు, అటు చచ్చిపోతున్నారు. మేపిన ఏనుగులన్నీ పోతున్నాయి. మళ్ళీ ఏనుగుల్ని మేపుకోవాలి, మళ్ళీ గుర్రాలని మేపుకోవాలి, మళ్ళీ రాజ్యంలో రాజులందరినీ కన్విన్స్ చేయాలి. ఇదంతా కాస్ట్లీ అఫైర్. ఇదంతా చాలా భుజపరాక్రమంతో, చాలా చెమటలు ఓర్చి కష్టపడితే కానీ ఇవన్నీ చేయలేము. ఇదంతా వద్దు. మా గురువుగారు వాడిని బంధించి తీసుకొచ్చేస్తారు. మా గురువుగారు మీరు ప్రతిజ్ఞ చేశారు, మీరు మళ్ళీ ప్రతిజ్ఞలో తప్పకూడదు. మేము వాడిని తీసుకెళ్ళిపోయి ఏదో ఒకటి చేస్తామండి ఈసారి. మాకు శకుని మామ కూడా నాకు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. కూర్చోబెట్టి మళ్ళీ వాడి చేత పాచికలాడేసి మళ్ళీ వాడిని ఓడిచ్చేయడం అయితే ఖాయం. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. యుద్ధంలో వాళ్ళ మీద గెలవలేం, కానీ పాచికలాడితే మాత్రం ఖచ్చితంగా గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. వాళ్ళని ఓడిచ్చేసి, వరే మళ్ళీ మీరు ఆడారు, ఓడిపోయారు, కాబట్టి మీరు మళ్ళీ ఈసారి అరణ్యవాసానికి వెళ్ళవలసింది. కానీ ఈసారి అరణ్యవాసం మాత్రం ఈ 12 సంవత్సరాలు ఇలాంటిది కాకుండా ఏదో ఒకటి కాంప్లికేటెడ్ అరణ్యవాసాలు అవి మా మామగారైన శకుని గారు డిజైన్ చేస్తున్నారు. కాబట్టి మనం కూడా కొన్నాళ్ళు ప్రశాంతంగా రాజ్యం ఏలుకోవచ్చు. ఇది గురువు గారు మా ప్లాన్ అన్నాడు దుర్యోధనుడు. ఈ ప్లాన్ వింటే ఎలా ఉంది మీకు? నెత్తి కొట్టుకోవాలనిపిస్తుంది. అందుకే నేను మీకు చెప్పాను, నిజమైన భారతం చదివితే మీరు సినిమాలో ఉన్న కమీడియన్స్ అన్నీ మీకు ఈ కౌరవుల వైపే కనబడతారు. నాకు ఈ సిచ్యువేషన్ చూడగానే నాకేం గుర్తొచ్చిందంటే, పూర్వం పులికేసి అని ఒక సినిమా తీశారు. వాడు చాలా బిత్తిరిగా ఉండే ఒక రాజు అనమాట. అలాగా ఆ సినిమాలో క్యారెక్టర్లో ఉన్న రాజు గుర్తొస్తున్నాడు. అంటే వీడికి కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఇక పాండవులని యుద్ధంలో మనం గెలవలేమనే కంప్లీట్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడు. వాళ్ళ సంధి చేసుకోవడానికి కూడా రెడీ లేడు. అలాగని సంధి చేసుకోవడానికి దుర్యోధనుడు రెడీగా లేడు. కాబట్టి ఒక పనికి మాలిన నికృష్టపు లేఖీ ప్లాన్ వేసి ఆ ప్లాను నెరవేర్చడానికి ముసలాడైన ఇప్పుడు గురువుగారిని వాడుకుంటున్నాడు. ఇన్నాళ్ళు తాతగారిని వాడుకున్నంత వాడుకున్నాడు. ఎప్పుడైతే తాతగారు త్యాగం చేశారో ఇంకప్పుడు గురువుగారిని వాడుకోవటానికి, గురువుగారిని మెప్పించి, గురువుగారిని కార్తికేయ స్వామితో పోల్చి గురువుగారికి పెద్ద సెరమనీ చేసి ఆ గురువుగారిని మోసగించేలాగా మాట్లాడి, నాకు ప్రాణాలతో కావాలంటే, గురువుగారు పాపం వీడు ప్రాణాలతో కావాలంటున్నాడు, ఎంతో కొంత మారాడు, కనీసం నేను ధర్మరాజుని సశరీరంగా పట్టుకొని తీసుకొని వస్తే కనీసం ఏదో ఒక సంధన యుద్ధంలో గెలిచినట్టు ఉంటుంది, సంధి చేసుకున్నట్టు ఉంటుందని అనుకుంటున్నాడంటే దీని వెనకాల ఇంత చెత్త ప్లాన్ ఉందా అని ఏదో ఒక చూడరాని విషయాన్ని చూస్తే మీ మొఖాలు ఎలా అయితే ఒక వికారంతో నిండిపోతాయో అలా చూచాడు దుర్యోధనుణ్ణి ద్రోణాచార్యుల వారు. ఇది చూసిన అశ్వత్థామ తలబట్టుకున్నాడు. వీళ్ళు ఇప్పుడు నా తండ్రిని విచ్చలవిడిగా వాడుకుంటారు, ఇలాంటి పనికిమాలిన ప్లాన్లలో కూడా నా తండ్రిని వాడుకునేటట్టు ఉన్నారని చెప్తే ఇక ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకున్నారు అశ్వత్థామ, ద్రోణాచార్య. ఇక తప్పుతుందా చెప్పండి గురువుగారికి? చేసిన వాగ్దానానికి ఇప్పుడు ఆ ధర్మరాజుని తీసుకొని వచ్చి శరీరంగా దుర్యోధనుడికి అప్పగించాలి. ఇప్పుడు ద్రోణాచార్యుడు వాడికి అర్థమైపోయింది, అమ్మ నువ్వు చాలా మ్యానిపులేషన్ చేస్తున్నావు మనసులో. దుర్యోధనుడు అనేవాడు కలిపురుషుడు ఇలాగే ఉంటాడు. మీ మనసుల్ని చాలా వింతగా నాశనం చేస్తాడు. స్ట్రైట్ ఫార్వర్డ్గా నాశనం చేయడు. మీకు మంచిది అనిపించేటట్టుగా ప్రవర్తిస్తాడు. మీరు అందులో దిగగానే మొత్తం నాశనం అయిపోతారు మీరు. అది చూచి ద్రోణాచార్యుడు వారికి కూడా అర్థమైంది. ఎందుకు అసలు ద్రోణాచార్యుడు ఎవరయ్యా అంటే ఆ సమస్త దేవతా గురువు అయిన బృహస్పతి. ఆయన కూడా ఈ కలిపురుషుడు యొక్క ప్రభావంలో ఒక నిమిషం పడి ఎప్పుడైతే వీడి యొక్క లేఖి ఆలోచన అర్థమైందో ఇంకా ద్రోణాచార్యుడికి నవ్వటం ఎలాగో కూడా అర్థం కాక, సరే యుద్ధానికి పోదామా దుర్యోధన, ఇక చేసింది చాలు అనగానే, గురువుగారు మీరు మాటిచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఇవాళ సాయంత్రానికి నాకు ధర్మరాజు ప్రాణాలతో మన క్యాంపులో ఉండాలి అనగానే, సరే నాయన నేను ప్రతిజ్ఞ చేశాను, నువ్వు చెప్పాల్సిన నీ నికృష్టపు ఆలోచన నువ్వు చెప్పావు. 2 విషయాలు, నాకు లిమిటేషన్స్ ఉన్నాయి. ఇది కండిషనల్ ప్రామిస్, అంటే ఈ ప్రతిజ్ఞకి కొన్ని కండిషన్స్ అప్లైడ్. కండిషన్స్ ఏంటయ్యా అంటే, 1 దృష్టద్యుమ్నుడు నన్ను చంపటానికే పుట్టాడు.
ద్రుపదుడు ఆ శివానుగ్రహంతో నన్ను చంపే కొడుకుని కన్నాడు. కాబట్టి నా ప్రాణాలు దృష్టద్యుమ్నుడి చేతిలో పోతాయి, అది ఖాయం. కాబట్టి దృష్టద్యుమ్నుడు నన్ను చంపకపోతే నా ప్రతిజ్ఞ నెరవేరుతుంది. పాయింట్ నెంబర్ 1. సో దృష్టద్యుమ్నుడిని చంపకుండా చూసుకోవలసిన బాధ్యత మీ అందరిది. ఎలా అయితే శిఖండి నుంచి తాతగారిని అన్ని రోజులు కాపాడుకున్నాడో ఇప్పుడు గురువుగారిని దృష్టద్యుమ్నుడి నుంచి కాపాడుకోవాలి. అది పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు పాయింట్ నెంబర్ 2 ఏంటి? అర్జునుడిని నేను నిగ్రహించలేనురా. ద్రోణాచార్యులు వారు చెప్పేస్తున్నారు, అర్జునుడు యొక్క పరాక్రమం ముందు నేను నిలవలేను. అంటే మళ్ళీ నువ్వే కదా అస్త్ర సంపదంతా నేర్పించావని అంటావేమో. నేను నేర్పించినప్పటికీ మనవాడు దాని తర్వాత వెళ్ళి PhD చేసి పోస్ట్ డాక్ చేసి ఆ దేవతల దగ్గర రకరకాల అస్త్రాలు తీసుకొని దేవతలకే యుద్ధం చేసి దేవతల్ని గెలిపించి వచ్చినవాడు. కాబట్టి నేను ఆ ఉత్తర గోకరణంలో చూశాను, ఇప్పుడు 10 రోజులు యుద్ధము చూశాను. అర్జునుడిని నేను నిగ్రహించలేను. కాబట్టి అర్జునుడు నా జోలికి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీది. అర్జునుడు నా దగ్గరికి రాకుండా దృష్టద్యుమ్నుడు నన్ను చంపలేకుండా ఈ 2 కండిషన్స్ జరిగితే నేను చెప్పినట్టుగా నీకు ఆ ధర్మరాజుని తీసుకొనొచ్చి ఆ ప్రాణాలతో నీకు ఇచ్చేస్తాను అనగానే ఇక మళ్ళీ తలబట్టుకున్న దుర్యోధనుడు, మాట్లాడితే ఈ కండిషన్స్ ఏంట్రా బాబు, ఈ కురువృద్ధులు వస్తారు ఏదో ఒక కండిషన్స్ పెడతారు, పోన్లే ఇక మనం అది విధిలిఖితం, దృష్టద్యుమ్నుడు చంపడానికే పుట్టాడు, అది విధిలిఖితం. ప్లస్ అర్జునుడిని నేను గెలవలేనంటున్నాడు. అంటే మీరందరూ గమనించవలసినదండి, అర్జునుడి పరాక్రమాన్ని మనం తక్కువ చేసి ఎన్నడూ మాట్లాడలేనట్టుగా కురువృద్ధులైన ఇద్దరు భీష్మాచార్యుల వారు ద్రోణాచార్యుల వారు చెప్పేశారు. భీష్మాచార్యులు ఏమన్నారు? నలుగురిని నేను చంపేయగలను, కానీ నేను చంపను. అర్జునుడిని మాత్రం నేను చంపనే లేను, ఎందుకంటే వాడి దగ్గర నాకంటే కొన్ని 4-5 బాణాలు ఎక్కువే ఉన్నాయిరా, నేను చంపలేనని చెప్పాడు కదా ముసలాయన, పడిపోయాడు పాపం. ఇప్పుడు ద్రోణాచార్యుల వారు తేటతెల్లగా చెప్పేశారు, అర్జునుడు నా దగ్గరికి రాకపోతే నీకు ధర్మరాజుని తీసుకొచ్చిస్తాను అనగానే ఇమీడియట్లీ కర్ణుడు, శకుని, దుర్యోధనుడు అందరూ మాట్లాడుకొని, ఓకే గురువుగారు మీరు ఎలా చెప్తే అలాగే, మిమ్మల్ని పూర్తిగా మేము బ్యాకింగ్ చేస్తాం, ఇప్పుడు మీరు ముందుండి మొత్తం ఈ యుద్ధం చేసి మమ్మల్ని గెలిపించ ప్రార్థన అన్నాడు. అనగానే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి ఇక ఆ ద్రోణాచార్యుల వారు యుద్ధ రణరంగానికి సిద్ధం అవుతున్నారు. ఇక పాండవుల వైపు కూడా ఆ రోజు పొద్దునయింది, అందరూ చాలా కష్టంగా నిద్రలేచారు. ఇవాల్టికి వాళ్ళకి భీష్ముడు మళ్ళీ రాడు, భీష్ముడి యొక్క శంఖం వినపడదు అనే విషయాన్ని పాండవులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక అర్జునుడైతే అదో రకమైన అయోమయ స్థితిలోనే ఉన్నాడట. ఎందుకంటే అర్జునుడు ఇవాళ నుంచి చేసే ప్రతి యుద్ధం కేవలం శ్రీకృష్ణుడి చేతిలో ఇన్స్ట్రుమెంట్ లాగా చేయాల్సిందే. ఆయన మనసు చాలా గట్టిగా చేసుకోవాలి, ఎందుకంటే ఆయన చేతుల మీదుగా తన తాత పడిపోయాడనేది అర్జునుడికి జీర్ణం కావట్లా. ఇవాళ పాండవులలో ఇంకా పౌరుషం పెరిగింది. దేనికి పెరిగిందంటే, ఏ తాత మమ్మల్ని గెలిపించడం కోసం త్యాగం చేశాడో ఆ తాత త్యాగాన్ని మేము ఎరిగి ఆ తాత త్యాగాన్ని నిజం చెయ్యాలి. కాబట్టి ఇంకా మేము అరివీర భయంకర యుద్ధం చేసి మేము గెలవాల్సిందే అనే స్ఫూర్తి ఇంకా ఎక్కువైంది పాండవుల్లో. భీష్ముడి యొక్క పడిపోవడంతో వాళ్ళకి ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగింది. ఈ తాత మా కోసం త్యాగం చేశాడు కాబట్టి ఆ తాత అనుకున్న విషయాన్ని మేము సాధించి చూపిస్తాం అనే ఒక చిత్తశుద్ధితో ఇవాళ పాండవులు ఆ యుద్ధ రణరంగంలోకి వచ్చారు, కౌరవులు యుద్ధ రణరంగంలోకి వచ్చారు. ఇవాళ ఆ ద్రోణాచార్యుడు కౌరవులందరినీ శకట వ్యూహం రచించవలసినది అని ఆ దుర్యోధనుడికి, కర్ణుడికి ఆదేశించాడు. అనగానే శకట వ్యూహం అంటే అది ఒక బులక్ కాట్, ఒక కాట్ లాగా ఉంటుంది. ఎలా అయితే ఎడ్ల బండి ఆకారంలో ఒక పెద్ద సేన, అటు 2 పెద్ద పెద్ద చక్రాలలో మరికొన్ని మంది రథులు, అతిరథులు, మహారథులు, ఆ యొక్క కార్ట్ అంటే ఈ ఎడ్ల బండి ముందు వరుసలో ఈ ద్రోణాచార్యుడు కుడి ఎడమల శల్యుడు, అశ్వత్థామ నించునుండగా ఆ యొక్క బండి మధ్యలో కౌరవుల యొక్క తమ్ముళ్ళు అందరినీ అక్కడ పెట్టాడు. ఇక్కడ కూడా దుర్యోధనుడు ప్లాన్ ఒకటే, ద్రోణాచార్యుడు వెనకాల నించుంటే తన తమ్ముళ్ళు సేఫ్గా బ్రతికిపోతారనే ఒక ప్లాన్తో వాళ్ళు వెనకాల నిలబెట్టాడు. ఇప్పుడు కర్ణుడు ఒకవైపు చక్రంగా కర్ణుడు ఏర్పడితే ఇంకోవైపు చక్రంగా కృతవర్మ ఏర్పడ్డాడు.
అలాగా ఈ ఎడ్ల బండి 2 చక్రాల్లో ఒక చక్రం వైపు కర్ణుడు, కర్ణుడి యొక్క సేన, కర్ణుడి కొడుకులు, ఇంకొక చక్రం వైపు కృతవర్మ, ఆ నారాయణీయ సైన్యం, మధ్యలో కౌరవుల తమ్ముళ్ళు, ముందు వరుసలో ద్రోణాచార్యుడు, శల్యుడు, అశ్వత్థామ ముందు నించున్నారు. ఇది చూచి అటువైపు దృష్టద్యుమ్నుడు ఎంతగానో ఆనందపడ్డాడు. ఎందుకంటే దృష్టద్యుమ్నుడికి ఆపోజిట్‌గా ద్రోణాచార్యుల వారున్నారు. ఇక దృష్టద్యుమ్నుడు తన జీవిత కాంక్ష ద్రోణాచార్యుల వారిని చంపటం. కాబట్టి అది రానే వచ్చింది. అది చూచి దృష్టద్యుమ్నుడు ధర్మరాజుతో మనం క్రౌంచ వ్యూహాన్ని రచిద్దాం. ఆ క్రౌంచ వ్యూహంతో మనం ఈ శకట వ్యూహంలోకి భేదించుకుంటూ వెళ్ళిపోదాం. క్రౌంచ వ్యూహం అంటే ఒక పెద్ద కొంగ, పెద్ద మెడ, ఆ సైన్యమంతా చాలా సన్నగా ఏర్పాటు చేసి ఆ ముఖం దగ్గర భీమసేనుణ్ణి పెట్టాడు. ఆ క్రౌంచం యొక్క ముక్కు భాగంలో దృష్టద్యుమ్నుడున్నాడు. ఆ భీమసేనుడు వెనకాల సాత్యకి ఉన్నాడు. కొంగ యొక్క శరీరం మొత్తం పాండవ సేనని అక్కడ ఉంచాడు. ఆ క్రౌంచ వ్యూహం వెనకాల భాగాన ఘటోత్కచుడిని ఉంచాడు. ఇక మిగతా అర్జునుడు వీళ్ళంతా వేరే వేరే పొజిషన్స్‌లో ఉన్నారు. ఇప్పుడు ఇటువైపు శకట వ్యూహం, ఇటువైపు క్రౌంచ వ్యూహం, ఈ 2 ఏర్పాటైనయి. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారి ముందు కొంగ యొక్క ముక్కు భాగాన దృష్టద్యుమ్నుణ్ణి, ఆ పాంచాల సేనని చూశాడో ద్రోణాచార్యుల వారికి ట్రిగర్ అయింది. అంటే వీళ్ళు పాండవులు కూడా కరెక్ట్ స్ట్రాటజీ వేస్తారు. ఎవరికి ఎవరిని పెట్టాలో వాళ్ళకి తెలుసు. ఇక ద్రోణాచార్యుడు మనసులో అనుకున్నాడంట అప్పుడే, ఇక వీళ్ళు గురువుగారినే అటాక్ చేద్దామని ఇంత గట్టి వ్యూహం రచించి ముందు దృష్టద్యుమ్నుడిని, పాంచాల సేనాల్ని పెడతారా వీళ్ళు, వీళ్లకు నేను చూపిస్తాను సినిమా అని అనుకొని ఇక వాళ్ళు ఈ శంఖాన్ని పూరించి ఎవరికి నచ్చిన దైవాల్ని వారు తలుచుకుంటూ నమఃపార్వతీపతయే హర హర మహాదేవ అని కొందరు స్ఫూర్తితో అరుచుకుంటూ ముందుకొస్తుండగా పాండవులు మళ్ళీ ప్రీణయామో వాసుదేవం అని అరుచుకుంటూ ఈ కౌరవుల వైపుకు దూసుకు వస్తున్నారు. ఎప్పుడైతే ద్రోణాచార్యులు ఆ క్రౌంచ వ్యూహాన్ని ఏర్పరిచిన దృష్టద్యుమ్నుడి మీదకు దూసుకొని వెళుతున్నారు. ఇక వారి వెనకాల కౌరవసేన కూడా దూసుకొని వెళుతున్నారు. ఇమీడియట్లీ ఆకాశం మొత్తం ఎరుపెక్కింది. ఒక్కసారిగా ఆకాశం మొత్తం ఎరుపెక్కింది. ఇది స్టార్టింగ్ డే, స్టార్టింగ్ సీక్వెన్సు. ఆ దూసుకు వెళుతున్న తరుణంలోనే ఎరుపెక్కింది. అది చూచి ఒక్క నిమిషం ద్రోణాచార్యుల వారు తన రథాన్ని అక్కడ ఆపేశారు. ఆ బంగారపు రథంలో వెళుతున్న ద్రోణాచార్యుల వారు అక్కడ ఆపి ఆకాశంలో చూడగానే అదేదో వింత విషయాన్ని తలపిస్తూ మొత్తం మబ్బులు కూడా ఎర్రటి మబ్బులు ఏర్పడి విపరీతమైన రక్తవర్షం పడిందప్పుడు. కౌరవుల సేన మీదనే ఆ రక్తవర్షం పడుతుంది. ఆ రక్తవర్షం పడగానే ఒక్కసారిగా ద్రోణాచార్యుల వారు అక్కడ ఆపి తన రథాన్ని, ఆ పాండవులు కూడా వాళ్ళ సైనికులందరినీ ఒక నిమిషం అక్కడ ఆపి చూస్తుండగా కొన్ని లక్షల రాబందులు, లక్షల గద్దలు, లక్షల గబ్బిలాలు ఆ కౌరవుల సేన మీద ఈ వర్షం పడుతుండగా ఆ మీదంతా తిరుగుతున్నాయి. అది ఒక నిమిషం ఏం జరుగుతుంది ఇక్కడ అని చూస్తూ ఉండగా ఆకాశంలోంచి విరిగిపోయిన మనిషి ఎముకలు, మాంసం అన్నీ కింద పడుతుంటే ఆ పడుతున్న మాంసములను ఈ గద్దలు, ఈ రాకాసి రాబందులు కొట్టుకొని ఆ గాల్లో పడుతున్న మాంసములను అవన్నీ తీసుకొని అక్కడి నుంచి ఎగిరిపోతున్నాయి. ఇదంతా ఒక పక్కన ఉంటే ఇప్పుడు తోకచుక్కలు, ఎన్నో వందల తోకచుక్కలు ఆకాశంలో ఒకదానికి ఒకటి కొట్టుకొని అక్కడ ఒక పెద్ద బ్లాస్ట్ లాంటివి కనబడుతూ కొన్ని తోకచుక్కలు భూమి మీదకు దూసుకొని వస్తున్నాయి. ఇవన్నీ ఏమిటంటే ఇది భూమండలంలో ఆ రోజు ఉన్న జనులందరూ వీక్షించారు దీన్ని. ఒక రక్తపు వాన, ఒక మాంసము ఎముకలు పట్టం అంటే ఇవన్నీ కూడా ఒక దుశ్శకునములు కౌరవులకి. మళ్ళీ 11వ రోజు స్టార్టింగ్లోనే ప్రకృతే కౌరవులకి చెప్తుంది, మీరెంత ఓవర్ యాక్షన్ చేసినా మీకు సక్సెస్ రాదు, మీ వైపు గెలుపు రాదు అని. ఇవన్నీ ఒక్క నిమిషం ఎప్పుడైతే ఆగిపోయాయో ఆడ నక్కల అరుపులు భీకరంగా అడవుల్లోంచి వచ్చేసాయి. ఇక అది చూచిన ద్రోణాచార్యుడికి ఎడం కన్ను అదిరింది. ఇక పూర్తిగా ద్రోణాచార్యుడికి ఆ రోజు అర్థమైపోయింది,
అసల ఇన్ని దుశ్శకునములు ఈ స్టార్టింగ్‌లోనే వచ్చేస్తే, ఇగ ఆ రోజు యుద్ధం చేసేదెట్లా, ఆ రోజు యుద్ధం గడిచేదెట్లా ఎవరికీ అర్థం గాల. కానీ ఇంత సస్పెన్స్, ఇంత దుశ్శకునములన్నీ ఒకే రోజొచ్చేసాయి ఈ 11 రోజు. ఇది చూచి తను అశ్వత్థామని పిలిచి చెప్తున్నాడు. ఖచ్చితంగా కౌరవుల వైపు విశేష జననష్టం జరుగుతుంది. ఇది ఏదో నాకు చాలా దుశ్శకునంగా అనిపించింది. నేను దీన్ని దీర్ఘంగా ఆలోచించాలి అని ద్రోణాచార్యుడు చెప్తుండగా, ఇది చూచిన దుర్యోధనుడు, కర్ణుడు దున్నపోతు మీద వర్షం పడితే దున్నపోతుకి ఏం సోయుంటుంది? అలాగనే ఎన్ని శకునములు వచ్చినా దుర్యోధనుడిది, కర్ణుడిది ఒకటే ధ్యేయం ఏంటంటే, ఈ పాండవులని మనం మట్టుపెట్టగలం అనే ఒక ఆశ. ఓవర్ కాన్ఫిడెన్స్ అంతే. ఆశలో నిజం లేకపోయినప్పటికీ మనిషి ఒక ఆశాజీవి. జరగని వాటి గురించే ప్రయత్నిస్తుంటాడు బుద్ధి లేని మనిషి. వాళ్ళది అదొక ఆశ. కానీ ద్రోణాచార్యుడు మాత్రం అలర్ట్ అయిపోయాడు. ఈ దుశ్శకునములన్నీ వచ్చాయని. అశ్వత్థామతో కూడా చెప్తున్నాడు దీర్ఘంగా దీని గురించి మనం ఆలోచించవలసినది అని. అలాంటిది ఇవాళ అవన్నీ శకునములన్నీ ఉపశమనమైన తర్వాత ఇక ద్రోణాచార్యుడు తన మనసులో ఆ పరమాత్మనొక్కసారిగా స్మరించుకొని అటువైపు నుంచి కౌరవసేన, పాండవసేన 2 ఇక ఢీ కొట్టుకున్నాయి. ఇక ఎప్పుడైతే ఆ దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుల వైపుకి భయంకరమైన వానవృష్టి కురిపించాడో, ఆ ద్రోణాచార్యుల వారిని ప్రొటెక్ట్ చేయటానికి గాగా ఆ దుర్యోధనుడు కనీసం ఒక 10,000 మంది సైనికులని ద్రోణాచార్యుల వైపు చుట్టూ ఉండేటట్టుగా ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ ఏర్పరిచాడు. ఎలా అయితే తన తాతకు అతను 22, 25,000 సైన్యం వరకు పెంచేశాడు ఆ ప్రొటెక్టివ్ షీల్డ్‌ను. ఇప్పుడు ద్రోణాచార్యుల వారికి ఒక 10,000 సైనిక వర్గాలన్నీ ద్రోణాచార్యుల వారికి ప్రొటెక్టివ్‌గా ఉండగా, ఇక శల్యుడు, అశ్వత్థామ ఇద్దరూ కూడా ఆయన పక్కన ఉండగా, దృష్టద్యుమ్నుడు ఇంకా అతని వల్ల వీలైనన్ని బాణాలు వీళ్ళ ముగ్గురు మీదకు వేసి, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని దృష్టద్యుమ్నుడు ఇప్పుడు కౌరవుల సేన లోపలికి చొచ్చుకుపోయాడు. ఆయన చొచ్చుకుపోతూ తన వెనకాల ఉన్న ఈ ద్రుపదుడు ప్లస్ మొత్తం పాంచాల సైన్యం మొత్తం ఇప్పుడు ద్రోణాచార్యుల వారిని, శల్యుడిని, ఈ అశ్వత్థామని ముగ్గురిని అటాక్ చేసేసింది. ఇక ద్రుపదుడు, ద్రోణాచార్యుల వారిది ఒక భీకర యుద్ధం. ఎందుకంటే ఇద్దరూ చిన్నప్పుడు మిత్రులు. అలాంటిది చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ అసలు పర్సనల్లీ యుద్ధం చేసుకున్నది ఇదే మొదటి రోజు. ద్రోణాచార్యుడు, ద్రుపదుడు ఇద్దరూ కలిసి భీకర యుద్ధం చేసుకుంటున్నారు. ఆ ద్రోణాచార్యుడు వైపు ఉన్న సైనికులు కూడా ఈ పాంచాల సైనికుల వైపు భీకరంగా దూసుకు వెళ్ళిపోతుంది. ఇక శల్యుడు, అశ్వత్థామ ఆయనకి సహాయంగా ఎంతవరకు నిగ్రహించగలరో పాంచాల సైనికులని వాళ్ళు నిగ్రహిస్తూ ఉన్నారు. ఇది ఇలా సాగుతుంటే ఇక దృష్టద్యుమ్నుడు ఆ శకట వ్యూహం లోపలికి చొచ్చుకుపోయి ఇక ఈ గజదళాలని, అశ్వదళాలని చంపటం మొదలుపెట్టి ఆ దృష్టద్యుమ్నుడు ఆయన కౌరవుల వైపు ఉన్న జనులను చంపటం మొదలుపెట్టాడు. అంటే భటులను చంపటం మొదలుపెట్టాడు. ఇది ఇలా జరుగుతుండగా ఇక ద్వంద్వ యుద్ధాలు మొదలయ్యాయి. ఈ ద్వంద్వ యుద్ధాలు ఎవరెవరికి మొదలయ్యాయి అంటే, ఎప్పుడైతే దృష్టద్యుమ్నుడు అది ఛేదించుకొని లోపలికి వెళ్ళిపోయాడో, ఇక భీమసేనుడు దృష్టద్యుమ్నుడు వెనకాలనే వెళుతూ ఎక్కడైతే కౌరవులులో మిగిలిన సుమారుగా ఇంకొక 50+ మంది ఆ కౌరవ తమ్ముళ్ళు మిగిలారో, ఆ కౌరవుల తమ్ముళ్ళ ముందుకు వెళ్ళాడు. ఎప్పుడైతే భీమసేనుడు ఆ దృష్టద్యుమ్నుడు ఆ కవచాన్ని, శకట వ్యూహాన్ని భేదించుకుంటూ లోపలికి వెళ్ళాడో, అతని వెనకాల భీమసేనుడు కూడా వచ్చాడో, ఇక దుర్యోధనుడు మొత్తం అటువైపు ఉన్న గజ సైనికులని, అటువైపున్న త్రిగర్త సుశర్మ సైనికులని, ఆ నిషాదరాజులను వీళ్ళందరినీ పిలిచి మళ్ళీ భీముణ్ణి నిగ్రహించవలసినది. అంటే ఇంకా భయపడి ఇంకా ఎన్నాళ్ళు మనం ఉంటామని చెప్పి ఆ దుర్యోధనుడు తమ్ముళ్ళల్లో ఒకడైన వివింశతి, ఆ వివింశతి ఆ ధృతరాష్ట్రుడి యొక్క 100 మంది కొడుకులలో ఒకడు, వికర్ణుళ్లాగా. ఆ వివింశతి ఎక్కడ లేని పౌరుషం తెచ్చుకొని, ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మిగతా తమ్ముళ్ళ జోలికి భీమసేనుడు రాకుండా భీకరమైన యుద్ధం చేస్తున్నాడు భీమసేనుడితో. సో ఇక భీమసేనుణ్ణి ఆయన గదాదండంతో భూమి మీదకు దిగనివ్వకుండా కొన్ని లక్షల బాణాలు వివింశతి, కౌరవుల తమ్ముళ్ళు
దాని తర్వాత కౌరవులను ప్రొటెక్ట్ చేస్తున్న 10,000 మంది గజదళ సైన్యం మొత్తం కలిసి భీముణ్ణి నిగ్రహించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ పాంచాల రాజు సైనికుల వైపు ఉండి యుద్ధం చేస్తూ ఉంటే ఇక శల్యుడు చాలా భీకరంగా విశేషమైన పాంచాల సైనికుల్ని చంపేస్తున్నాడు అని అటువైపు నకులుడు చేరాడు. నకులుడు అటువైపుకు వచ్చి ఇక శల్యుడితో ద్వంద్వ యుద్ధం మొదలుపెట్టాడు. అలాగే ఇప్పుడు కృపాచార్యులని దృష్టకేతువు ద్వంద్వ యుద్ధం మొదలుపెట్టాడు. అలాగే కృతవర్మ, సాత్యకి ఇద్దరు కలిసి, అంటే కృతవర్మ వైపున్న 2 అక్షోహిణి నారాయణ సైన్యం ప్లస్ సాత్యకి వైపు ఉన్న యాదవ సైన్యం, అంటే ఇద్దరు యాదవ సైనికులే, వాళ్ళిద్దరూ ద్వంద్వ యుద్ధం మొదలైంది. విరాటరాజు కర్ణుణ్ణి నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. కర్ణుడు కొడుకుల్ని ఇక విరాటరాజు తన శక్తికి మించి వాళ్ళని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఆ ద్రుపదుడు ఎప్పుడైతే ఆ ద్రోణాచార్యుల వారిని విశేషంగా యుద్ధం చేసి గెలవటానికి ప్రయత్నిస్తున్నాడో ఆ టైములో భగదత్తుడు ఎంట్రీ అక్కడికొచ్చింది. ద్రోణాచార్యుల వారి వెనకాల ఈ పాంచాల సైన్యాన్ని ద్రోణాచార్యులు వారు నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇక భగదత్తుడు ద్రుపదుడిని నిగ్రహించాడు. భగదత్తుడు వర్సెస్ ద్రుపదుడు. ఇదిలా జరుగుతుండగా ఇక ద్రోణాచార్యుల వారు కూడా ఇంకా విశేషంగా పాంచాల సైనికులను చంపటం మొదలుపెట్టారు. ఇదంతా ఒక దగ్గర జరుగుతుంటే ఇక భూరిశ్రవ, సోమదత్త, బాహ్లిక ముగ్గురు కలిసి ఎలాగైనా భీష్మాచార్యుల వారిని చంపిన శిఖండిని మనం చంపేయాలి అని నిర్ణయించుకొని వాళ్ళు మొత్తం శిఖండి మీద ఫోకస్ పెట్టారు. మొత్తం ముగ్గురు కలిసి భూరిశ్రవ, బాహ్లిక, సోమదత్త ఈ ద్వంద్వ యుద్ధాలు ఇలా భీకరంగా జరుగుతున్నాయి. ఇక భగదత్తుణ్ణి నిలవలేక ద్రుపదరాజు ఎంతో ఇబ్బంది పడుతుంటే ఇక ఆ గ్యాప్లో ద్రోణాచార్యుల వారు ఎంటైర్ పాంచాల రాజ సైనికుల్ని నిర్మూలించటం మొదలుపెట్టారు. ఎంతోమంది సైనికులను విశేషంగా గాయపరిచి ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇక భీమసేనుణ్ణి లోపలికి చొచ్చుకు రానివ్వకుండా ప్లస్ భీమసేనుణ్ణి ఆ రథం దిగనివ్వకుండా ఆ వివింశతి అనే ఆ కౌరవుల తమ్ముడు చేసిన యుద్ధం ఈరోజు చాలా గొప్పది. ఎన్నో విశేష బాణాలు వేసి భీమసేనుణ్ణి ముందుకు రానివ్వకుండా ఆపగలుగుతున్నాడు ఆయన. ఇక భీమసేనుడికి మండి ఎప్పుడైతే ఇన్ని ద్వంద్వ యుద్ధాలు జరుగుతున్నాయి అటువైపు బాణాలను ఎవరన్నా నిగ్రహించగలిగితే ఇక భీమసేనుడు దూకుతాడు లోపలికి. కానీ అవకాశం ఇవ్వకుండా వాళ్ళు బాణాల మీద బాణాలు వేస్తుంటే ఇక భీమసేనుడు కూడా కొన్ని విశేషమైన బాణాలు వేసి ఆ వివింశతి యొక్క రథసారథిని, ఆ వివింశతి యొక్క రథము యొక్క పైన ఉన్న ఫ్లాగ్ని ఆయన కొట్టేశాడు. ఇక అప్పటికీ దిగనివాడై ఆ వివింశతి తన యొక్క ఖడ్గాన్ని తీసి భూమి మీదకు దూకి ఇక భీమసేనుణ్ణి నువ్వు రా ఇటువేపని అని సౌజ్ఞ చేసి పిలుస్తుండగా ఎప్పుడైతే ఇక భీమసేనుడు కింద దూకాడో ఇక దుర్యోధనుడు శకునిని పిలిచి ఆ వివింశతి భీముడితో పాటు ఇప్పుడు ద్వంద్వ యుద్ధానికి కానీ వెళ్తే భీముడు నంచుకుంటాడు కాబట్టి వీడిని ఎలాగన్నా కాపాడవలసింది మామయ్య అనగానే ఇమీడియట్లీ శకుని వచ్చి ఆ వివింశతిని తన రథం మీద ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఇక శకుని ఎప్పుడైతే వివింశతిని రథం మీద ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయాడో మిగతా కౌరవుల తమ్ముళ్ళందరూ కూడా వాళ్ళ రథాల్ని వెనక నుంచి జారుకొని వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు మొత్తం భీమసేనుడు ముందు మొత్తం 10,000 ఏనుగుల గజదళం ఉంది. ఆ గజదళం వాళ్ళందరూ కూడా ఏనుగుల మీద నుంచి ఆ భీముడి మీదకి భయంకరమైన వాన వృష్టితో వాళ్ళు బాణాలు వేసేస్తున్నారు. ఇక భీముడు ఆ కౌరవ సేనని ఆ శకట వ్యూహం లోపలికి చొచ్చుకుపోయి ఆయన నిగ్రహించే ప్రయత్నం భీమసేనుడు చేస్తున్నాడు. ఇదిలా జరుగుతుంటే ఇక అభిమన్యుడు చాలా విశేషంగా చాలామంది కౌరవ సైనికులను అప్పటి వరకు చంపినవాడై ఇక అభిమన్యుడు ఎంట్రీ ఇచ్చాడు. ఎవరిని సంహరించడానికంటే ఇప్పుడు ఏ శల్యుడైతే నకులుణ్ణి నిగ్రహించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నాడో ఆ నకులుడికి హెల్ప్గా అభిమన్యుడు తోడయ్యాడు. ఇక నకులుడు అభిమన్యుడు ఇద్దరు కలిసి శల్యుడు వైపుకు యుద్ధం చేస్తుంటే ఆ శల్యుడికి జయద్రథుడు తోడయ్యాడు. ఆ జయద్రథుడు ఆ శల్యుడు కలిసి ఆ అభిమన్యుణ్ణి నకులుణ్ణి చాలా విశేషంగా గాయపరిచే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు దుర్యోధనుడు దగ్గర ఒక సపరేట్ తెగకి రాజైన పురూరువ
ఆయన కూడా ఎంటర్ అయ్యాడు. సో పురూరువ, శల్య, జయద్రథ వర్సెస్ నకుల అండ్ అభిమన్యు. ఇక అభిమన్యుడు విపరీతంగా జయద్రథుణ్ణి గాయపరిచి, ఆ అభిమన్యుడు జయద్రథుడు యొక్క రథసారథిని కొట్టేసి, ఆ అభిమన్యుడు జయద్రథుడు యొక్క ధనస్సును కొట్టేసి, ఆ రథము యొక్క చక్రాలని విరగ్గొట్టేస్తే జయద్రథుడు కింద పడ్డాడు. ఇక జయద్రథుడిని చంపటానికి ఇంకా అభిమన్యుడు దూకి ఆయన వైపుకు ఒక ఖడ్గం తీసి ఆయన వైపుకు పరిగెడుతుంటే శల్యుడు ఎంతగానో ఆవేశపడిన వాడై ఆ కింద పడిపోయిన జయద్రథుడిని తన రథం మీదకి లాక్కొని దాని తర్వాత ఆ కింద ఉన్న అభిమన్యుడు వైపుకి ఎన్ని లక్షల బాణాలు అభిమన్యుడి వైపు కొట్టేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే శల్యుడు జయద్రథుడు ఇద్దరు ఒకే రథం మీద ఉండి ఆ అభిమన్యుణ్ణి విశేషంగా గాయపడటానికి ప్రయత్నించారో అది చూచిన భీముడు ఇక కౌరవుల సైనికులని నిర్మూలించటం ఆపేసి, అటువైపున్న ఏనుగు దళాలని వాటిని అన్నీ నిర్మూలించటం ఆపేసి అభిమన్యుడి దగ్గరికి రథంతో వెళ్ళి అభిమన్యుడిని తన రథం మీద కూర్చోండబెట్టుకొని అభిమన్యుడితో చెప్తున్నాడు, ఈ శల్యుడు చాలా డేంజరస్ ఫెలో, శల్యుడు తలుచుకుంటే విశేషంగా గాయపరచగలడు అభిమన్యు, నువ్వు ఇప్పుడు చూడు నేను శల్యుడిని ఏం చేస్తాను అని చెప్పి అభిమన్యుడిని ఎప్పుడైతే శల్యుడి నుంచి ప్రొటెక్ట్ చేసి తన రథం మీద కూర్చోండబెట్టుకున్నాడు, ఇంకా శల్యుడు బాగా ట్రిగర్ అయ్యి ఇంకా భీమసేనుణ్ణి చూచి నువ్వొచ్చి నాతో యుద్ధం చేయవలసినది, నాతో మల్ల యుద్ధం చేయవలసినది అంటే భూమి మీద నిలబడి యుద్ధం చేయవలసిందని సౌజ్ఞ చేసి ఆ శల్యుడు పిలిచాడు. ఇక శల్యుడి రథం మీద విపరీతమైన గాయాలతో ఉన్నవాడు జయద్రథుడు. ఇక ఒక్కసారిగా జయద్రథుడిని తన రథం మీద నెమ్మదిగా కూర్చుండబెట్టుకొని శల్యుడు ఒక పెద్ద గదాదండాన్ని తీసి ఇప్పుడు భూమి మీదకు దూకి ఆ భీమసేనుడు మీదకు పరిగెత్తుకు వెళుతున్నాడు. ఇక భీమసేనుడు కూడా తన రథం మీద అభిమన్యుణ్ణి కూర్చుండబెట్టుకొని ఇక భీమసేనుడు ఒక పెద్ద గదాదండంతో వెళ్ళి అసలు శల్యుడు భీముడు గద పట్టుకొని నించుంటే శల్యుడెళ్ళి ఆ గదతో భీముడి యొక్క భుజాలని, భీముడి యొక్క డొక్కలని, భీముడి యొక్క కాళ్ళని ఆ గదతో కొడుతుంటే అసలు గదతో నిగ్రహించకుండా నించొని భీముడు నవ్వుతున్నాడంట. అంటే ఆయనకి ఏమి ఆ శల్యుడి యొక్క ఆ గద తాకిడి ఆయన శరీరానికి ఏమాత్రం పని చేయట్లేదు. అది చూచిన ఈ జయద్రథుడు వెనకాల ఉన్న దుర్యోధనుడు చూచి ఆశ్చర్యపోయారంట, ఇదేమిటిది, శల్యుడు ఒక పెద్ద గదతో భీముణ్ణి కొడుతుంటే తిరిగి ఒక్క దెబ్బ కూడా కొట్టకుండా ఆ దెబ్బలని ఓర్చుకుంటూ నిలబడ్డాడు. ఎప్పుడైతే దెబ్బల్ని ఓర్చుకుంటూ ఆ శల్యుడి వైపు ఎరుపెక్కిన కళ్ళతో చూస్తున్నాడో శల్యుడికి కూడా ఒక్క నిమిషం భయం వేసింది. ఒక్కసారి తన చేతిలో ఉన్న గదని పట్టుకొని శల్యుడిని దగ్గరికి లాగి తన శరీరంతో గుద్దుకొని ఒకసారి శల్యుడు కింద పడేలా చేసి తన గదాదండాన్ని విసిరేశాడంట భీముడు. అది చూచిన శల్యుడికి ఇంకా ట్రిగర్ అయ్యాడు. అంటే వీడు గదతో నన్ను కొట్టకపోగా నా చెయ్యి పెట్టుకొని తన శరీరం వైపుకి లాగితే ఆ శరీరాన్ని గుద్దుకొని ఎప్పుడైతే శల్యుడు కింద పడ్డాడో ఇక లెగిసి తన బుర్ర అదిరిన వాడై లెగిసి ఇక మళ్ళీ ఆ గదాదండాన్ని పట్టుకొని ఇంకా భీముడు వైపుకు గదని తిప్పి 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 భీముడిని కొడదాం తన ముఖం మీద అని గద విసిరితే ఆ గదని ఒక్క క్షణంలో భీముడు తన సైక్య అనే గదతో నిలిపేస్తే అసలు ఈ శల్యుడి యొక్క గద విరిగిపోయింది ఈ గదకు తగిలి. అంత పవర్ఫుల్ గద ఈ భీముడిది. అది చూచిన తర్వాత మళ్ళీ శల్యుడు వెళ్ళి తన రథంలో ఇంకొక విశేషమైన ఒక పెద్ద గదని తీసుకొని వస్తే శల్యుడి గద భీముడి గద అయిన సైక్య రెండు కొట్టుకుంటుంటే అందులోంచి కోట్ల మెరుపులు, కోట్ల తేజస్సు రాలుతున్నట్టుగా మనకి వ్యాసభారతం చెప్తుంది. సో ఇద్దరు గదాదండంతో కొట్టుకుంటుంటే ఒక ఎలక్ట్రిక్ స్పార్క్స్ ఆ గదల్లోంచి వస్తున్నాయంట. అలాంటిది ఈ ద్వంద్వ యుద్ధం గదలతో శల్యుడు భీమసేనుడు కొట్టుకోవటం చూచి అభిమన్యుడికి అదొక పెద్ద పండగలాగా అనిపించింది వాళ్ళ పెదనాన్న చేస్తున్న ఈ యుద్ధాన్ని చూచి. అలాంటిది ఆ రోజు విశేషంగా శల్యుణ్ణి గాయపరిచి ఆయన యొక్క భుజాలు, చేతులు, గదని చితక్కొట్టేశాడు ఇక భీముడు. ఇక భీముడు ముందు నిలవలేక శల్యుడు తన గద మీద తన శరీరాన్ని మొత్తం వాల్చి ఒక్కసారి నోట్లోంచి రక్తం కక్కుకున్నాడు ఈ శల్యుడు. అది చూచి ఇక భీముడు ఒక్కసారిగా ఇక
ఆ శల్యుణ్ణి సంహరిద్దామని తన గదాదండాన్ని తీసి గాల్లోకి తిప్పి ఇంక శల్యుడు మీద కొట్టాలి అనే ఒక పరిస్థితి వచ్చినప్పుడు ఆ గద మీద వాలిపోయి రక్తం కారుతున్న శల్యుణ్ణి వెనక వైపు నుంచి వచ్చి ఒక్కసారిగా కృతవర్మ ఇలా చేత్తో పట్టుకొని ఆయన్ని కాపాడుకొని తీసుకెళ్ళిపోయారు. ఇవాళ శల్యుడు బ్రతికాడు భీమసేనుడి నుంచి అంటే అది కేవలం కృతవర్మ యొక్క నైపుణ్యం. అది చూచిన భగదత్తుడు ఇంకా ఏ శల్యుడు రథం మీద ఉన్నాడో ఆ రథాన్ని తీసుకొని వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఈ జయద్రథుడికి భీముడు యొక్క క్రూరమైన యుద్ధం తెలుసు. ఎందుకంటే ద్రౌపదిని చెరచడానికి ప్రయత్నించినప్పుడు భయంకరంగా గుండు కొట్టి చితగొట్టేసిన వాడు కదా భీముడు. ఆ భీముడు యొక్క ముష్టిఘాతాలు గుర్తొచ్చి జయద్రథుడు వెనక నుంచి పారిపోయాడు. శల్యుడు పూర్తిగా నిస్తీర్యం అయిపోయి ఆ కృతవర్మ యొక్క రథంలో పడిపోయి ఆయన చేతుల యొక్క ఎముకలు ఇటువైపు ఎముకలు అన్నీ విరిగిపోయి నోట్లోంచి రక్తం గారుతుండగా చాలా భీకరమైన దృశ్యం. అది చూచిన భీముడు ఇప్పుడు ఇక ఆ గదాదండాన్ని తీసుకొని వచ్చి తన రథం మీద పెట్టి ఆ అభిమన్యుడితో చెప్తున్నాడు, నెక్స్ట్ టైం ఈ శల్యుడు, జయద్రథుడు, శకుని ఇలాంటి వాళ్ళతో పోరాడినప్పుడు నువ్వు ఖచ్చితంగా నాకు చెప్పి నన్ను వెంట తీసుకొని వెళ్ళే పోరాడు. ఎందుకంటే వీళ్ళందరూ వయసులో పెద్దవాళ్ళు ప్లస్ చాలా అన్ప్రెడిక్టబుల్ పీపుల్. నువ్వు ఇవాళ జయద్రథుడు నిగ్రహించావు, అది నాకు చాలా నచ్చింది. మళ్ళీ చెప్తున్నాను, భీమసేనుడు అభిమన్యుడికి ఆ రోజే హెచ్చరించాడు, నువ్వు మళ్ళీ ఎప్పుడైనా వీళ్ళందరినీ ఈ జయద్రథుడిని, శల్యుడిని వీళ్ళందరినీ పోరాడుతున్నప్పుడు ఖచ్చితంగా నా సహాయం తీసుకోవలసినది అని. అది విన్న అభిమన్యుడు కూడా ఖచ్చితంగా పెద్దనాన్న నేను అలాగనే భీమసేన నేను అలాగే నీ యొక్క ఇది తీసుకుంటానని అభిమన్యుడిని కూర్చుండబెట్టుకొని భీమసేనుడు రథం ముందుకు సాగుతుండగా ఇక ఇదంతా చూచి దుర్యోధనుడు కర్ణుడికి సైగ చేశాడు. ఏమిటంటే నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ ఉపపాండవులని, ఆ అభిమన్యుణ్ణి వీళ్ళందరినీ సంహరించవలసినది కర్ణ అని. కానీ కర్ణుడు చాలా దీర్ఘకాలంగా విరాటరాజుతో యుద్ధం చేస్తున్నాడు. ఆ విరాటరాజు ఇక కర్ణుడిని అక్కడి నుంచి కదలనివ్వకుండా, అసలు కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళనివ్వకుండా ఆ యుద్ధంలో, ఆ ద్వంద్వ యుద్ధంలో ఇంకా లోపలికి దించేశాడు. ఇక కర్ణుడు దుర్యోధనుడు యొక్క ఆజ్ఞని పాటించలేని వాడై ఆ విరాటరాజుని నిగ్రహించే ప్రయత్నం చేస్తున్నప్పుడు కర్ణుడి యొక్క కొడుకైన వృషసేనుడు ఉపపాండవుల వైపు, అభిమన్యుడి వైపుకు దూసుకు వెళుతున్నాడు. ఇప్పుడు ఉపపాండవులలో నకులుడి కొడుకు అయిన శతానికుడికి, కర్ణుడు కొడుకైన వృషసేనుడికి ఇద్దరికీ భీకరమైన ద్వంద్వయుద్ధం జరిగింది. అందులో వృషసేనుడు కర్ణుడి యొక్క కొడుకు ఎంతగానో ఈ ఉపపాండవులను బాధ పెట్టడానికి, ఎంతగానో వాళ్ళని నిగ్రహించడానికి కొన్ని లక్షల బాణాలు వేసి వాళ్ళందరినీ నిగ్రహించే ప్రయత్నం చేస్తుంటే భీమసేనుడు కూడా ఇప్పుడు జోక్యం చేసుకొని వాడై, ఎందుకంటే అతను పిల్లడే, కర్ణుడు కొడుకు కూడా పిల్లడే, ఇటువైపు ఉపపాండవులు అభిమన్యుడు కూడా పిల్లడే, కాబట్టి వీళ్ళ యొక్క యుద్ధాన్ని ఆయన చూస్తున్నాడు. అలాంటిది ఆ వృషసేనుడిని దీర్ఘకాలంగా యుద్ధం చేసి శతానికుడు అంటే నకులుడి కొడుకు పూర్తిగా అతన్ని నిగ్రహించేసి, శతానికుడు ఎప్పుడైతే వృషసేనుడి యొక్క గుర్రాలని, వృషసేనుడి యొక్క గుర్రపు సారథిని పడగొట్టేసి తన రథాన్ని కూడా ఇరగొట్టేస్తే వృషసేనుడు భయపడని వాడై తన యొక్క ఖడ్గాన్ని తీసి ఆ శతానికుడికి సౌజ్ఞ చేశాడు, ఇక్కడికి వచ్చి నాతో ఖడ్గంతో యుద్ధం చేయవలసినదని. ఎప్పుడైతే ఇక శతానికుడు ఆ నకులుడి కొడుకు ఆ రథం మీద నుంచి దూకి కర్ణుడు కొడుకు మీదకి తన ఖడ్గంతో వెళ్ళాడో అది గమనించి ఖచ్చితంగా వృషసేనుడికి ఆపద ఉంది అని తెలుసుకొని వెనక నుంచి అశ్వత్థామొచ్చి ఆ వృషసేనుడిని తన నడుం మీద చెయ్యేసి పైకి లాక్కొని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయాడు. ఇది చూసిన భీమసేనుడు అక్కడ గట్టిగా చప్పట్లు కొడుతూ కేరింతలు చేశాడు. ఎందుకంటే ఉపపాండవులంతా వీళ్ళ కొడుకులు. అలాంటిది ఉపపాండవుల చేతిలో కర్ణుడు కొడుకే ఓడిపోయి నించోలేకపోతే వాళ్ళని కాపాడటానికి అశ్వత్థామ ఎప్పుడొచ్చి తీసుకువెళ్ళిపోయాడో ఇక భీమసేనుడు ఇక ఫుల్లుగా ఉపపాండవుల్ని చూసి, ఆ పుత్రులు చేసే ఆ గొప్ప యుద్ధాన్ని చూసి ఎంతగానో ఆనందపడ్డవాడై ఇక ఈ ఉపపాండవులు, భీముడు మళ్ళీ ఈ కౌరవుల సైన్య లోపలికి వెళ్ళి ఈ మామూలు కౌరవుల సేనతో యుద్ధం చేయటం మొదలుపెట్టారు. అశ్వత్థామ ఎప్పుడైతే కర్ణుడు కొడుకుని కాపాడుకొని వచ్చాడో ఇక అశ్వత్థామ ఆ కొడుకుని కర్ణుడి దగ్గర వదిలేసి అప్పుడు ద్రోణాచార్యుల వారితో అంటున్నారు, నాన్న విశేషంగా అర్జునుడు మన షటక వ్యూహంలోకి దూరి
విశేషమైన జననష్టాన్ని కలిగిస్తున్నాడు. ఇటు భీముడు, అభిమన్యుడు, ఉపపాండవులు కూడా పెద్ద పెద్ద వాళ్ళైన జయద్రథుడిని, శల్యుణ్ణి ఓడిచ్చేస్తే కౌరవుల సైనికుల వైపు పూర్తి కాన్ఫిడెన్స్ తగ్గి, వాళ్ళకి పూర్తి స్ఫూర్తి తగ్గి చాలా బాధపడుతున్నారు. నానామ నువ్వు విజృంభించి ఇక ఈ పాంచాల రాజ్యపు సైనికులని వీళ్ళందరినీ నువ్వు సంహరించవలసినది అని ఎప్పుడైతే అశ్వత్థామ కోరాడో, ఇంకా ఇప్పటికీ ఆ యుద్ధం అనేది ఆల్మోస్ట్ మధ్యాహ్నానికి దాటిపోయి ఆ చివరాఖరికి వచ్చేస్తుంది. ఇక ఆ టైములో ఇక ద్రోణాచార్యుడు ఏమనుకున్నాడంటే కరెక్ట్‌గా ఇదే సమయం. ఎందుకంటే అర్జునుడు మామూలు కౌరవ సేనని నిర్మూలిస్తూ ఆ శకటవ్యూహం లోపలున్నాడు. భీముడు, ఉపపాండవులు, అభిమన్యులు కూడా శకటవ్యూహం లోపల నార్మల్ సైనికులతో యుద్ధం చేస్తున్నారని చెప్పి ఇక ఒక పూనకం వచ్చిన వాడిలాగా ద్రోణాచార్యుడు భీకరమైన యుద్ధం చేసుకుంటూ ఆ పాంచాల దేశపు సైనికులందరినీ తుడిచిపెట్టేస్తూ ఆ పాంచాల రాజైన ద్రుపదుడిని విశేషంగా గాయపరుస్తుంటే అది చూచి పాంచాల రాజుని కాపాడుకుందాం అని అక్కడికి ధర్మరాజు వచ్చాడు. ఇక ధర్మరాజు ఎప్పుడైతే పాంచాలరాజుని కాపాడుకుందామని అక్కడికి వచ్చాడో ఇక అశ్వత్థామ ఒక సిగ్నల్ వేశాడనమాట. నాన్నగారు ఇప్పుడు మనకి ఈ ధర్మరాజు దొరుకుతాడు అని. ఇక ధర్మరాజు యొక్క ధనస్సుని విరిచేసి, ధర్మరాజు యొక్క రథం పైన దాన్ని విరిచేసి, ఇక ధర్మరాజు యొక్క గుండెలలో బాణాలు కొట్టేస్తుంటే ధర్మరాజు యొక్క కవచం ఊడి కింద పడింది. అంత భీకరంగా ద్రోణాచార్యుడు ధర్మరాజును నిగ్రహిస్తే ఎప్పుడైతే ఈ ధర్మరాజు విశేషంగా కవచాన్ని ఊడిపోయి విశేషంగా గాయపడ్డాడో ఇక అది చూచి ఈ పాంచాల రాజ్యపు సైనికుల వైపుకి యాదవ సైనికులు కూడా చేరి ఆ యాదవ సైనికులలో సాత్యకి యొక్క మనవడైన ఈ యుగంధరుడొచ్చి ద్రోణాచార్యుల వైపుకి ఒక విశేషమైన బాణాలు వేసి ద్రోణాచార్యుడి యొక్క కవచం విరగ్గొట్టేలాగా కొట్టేశాడు. అంటే సాత్యకి యొక్క మనవడైన యుగంధరుడు చిన్న పిల్లవాడు, అంటే వాళ్ళకి కనీసం అభిమన్యుడు ఏజ్ ఉంటుంది. ఆ అభిమన్యుడు ఏజున్న వ్యక్తి ఆ ధర్మరాజుని కాపాడుకుంటూ వచ్చేసరికి అది చూచి ఇక సింహసేనుడు, వ్యాఘ్రదత్తుడనే పాంచాల యువరాజులు, అంటే ఈ పాంచాల యువరాజులు కూడా ఈ యుగంధరుడితో చేరి ద్రోణాచార్యుల వారిని అసలు ఒక బాణం కూడా ధర్మరాజు వైపు తగలకుండగా భీకరంగా నిగ్రహించేస్తే ఇంకా ద్రోణాచార్యుడికి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంటే ద్రోణాచార్యుడే వీళ్ళ తండ్రులకే విద్యలు నేర్పినవాడు ఇవాళ ఇంత చిన్న చిన్న పిల్లలు వచ్చి ఆయన్ని నిగ్రహిస్తుంటే ఇక ఒక్క నిమిషం యుగంధరుడిని చూచి, నువ్వు ఎంతగానో బాగా యుద్ధం చేసావురా, నువ్వు నీ తాతైన సాత్యకి కూడా అలాగే భీకరమైన యుద్ధం చేస్తాడు, కానీ ఇది యుద్ధం కాబట్టి నేను నిన్ను చంపవలసి వస్తుందని ఒక విశేషమైన ఒక బలమైన బాణాన్ని తీసుకొడితే ఆ రథంలో తన యొక్క కవచానికి తగిలి కవచం విరిగి తన గుండెల్లో చొచ్చుకుపోయి యుగంధరుడు ఎగిరి కింద పడ్డాడు. అంటే సాత్యకి యొక్క మనవడు కూడా ఇప్పుడు 11వ రోజు యుద్ధంలో ధర్మరాజుని కాపాడుతూ చనిపోయాడు. ఇది చూచిన పాంచాల రాజ సైనికులైన సింగసేన, వ్యాఘ్రదత్తులిద్దరూ కూడా ఇంకా క్రోధంతో నువ్వు ఎవరిని చంపినా మా వేపుకొచ్చి ఇవాళ మా ధర్మరాజుని నువ్వు గాయపరచలేవు, ధర్మరాజుని తీసుకెళ్ళలేవు అని వాళ్ళిద్దరూ భీకరమైన బాణాలు వేసి ద్రోణాచార్యుడిని నిగ్రహించే ప్రయత్నం చేస్తే ఇక ద్రోణాచార్యుడు ఒక పూనకం వచ్చిన వాడై ఒక చేత్తో ఇటు నుంచి అటు నుంచి కొన్ని వందల బాణాలని లోడ్ చేసి వేసేస్తుంటే ఈ పాంచాల రాజ్యంలో ఆయన చేతుల నుంచి వదులుతున్న బాణం ఒక్కొక్క సైనికుడు రక్తం చూడండి కింద పడట్లేదు. అసలు భీకరమైన యుద్ధం చేస్తూ ఇక సింహసేనుణ్ణి, వ్యాఘ్రదత్తుణ్ణి ఇద్దరిని కూడా చంపేశాడు ద్రోణాచార్యుడు. ఇక సింహసేనుడు చచ్చిపోయాడు, వ్యాఘ్రదత్తుడు చచ్చిపోయాడు, వీళ్ళు పాంచాల రాజు యువకుమారులు వీళ్ళు చచ్చిపోయారు. అటువైపు సాత్యకి యొక్క మనవడైన యుగంధరుడు ఎవరైతే హర్యానాకి రాజు ఆ రోజుల్లో, సో ఆ హర్యానా రాజైన యుగంధరుడు చచ్చిపోయాడు. ఇంతమంది తన కోసం చచ్చిపోతున్నారు
అని ఎంతగానో బాధపడి ఇంక తన యొక్క గురువు వచ్చి తనని సంహరించేస్తాడు అని చెప్పి ధర్మరాజు ఆ రథం మీద కూర్చొని ఉంటే ఇక అప్పుడు ఎప్పుడైతే అశ్వత్థామ ఎప్పుడైతే ద్రోణాచార్యులు ఒకడిని చూసి ఒకళ్ళు నవ్వుకొని ఇక మనం మన యొక్క సైనిక సమూహంతో ముందుకు వెళ్ళి ధర్మరాజు తన యొక్క రథం మీద కూర్చొని ఉండిపోయాడు, వెళ్ళి అతను చేతులు కట్టేసి ఆయన్ని తీసుకొని వచ్చి మీ రథం మీద కూర్చుండబెట్టవలసినది నాన్న అని వాళ్ళు కళ్ళతో ఈ అశ్వత్థామ ద్రోణాచార్యుడు మాట్లాడుకుంటున్న టైంలో ఒక్కసారిగా జుమ్ జుమ్ అని ఒక సౌండ్ మొదలైంది. అది ఏమిటి అంటే ఈ పాటికి మీకు అర్థమైపోతుంది. ఎప్పుడైతే ద్రోణాచార్యుల వారి వేపున్న మనుషులకి ఒక్కసారిగా జుమ్ జుమ్ అని ఒక నాదం లాంటి శబ్దం వినపడిందో అశ్వత్థామకి డౌట్ రానే వచ్చింది. లేచి బైనాక్యులర్స్ పెట్టుకొని చూస్తుంటే కొన్ని వందల మైళ్ళ తేజస్సుతో వేగంతో శ్రీకృష్ణ పరమాత్మ రథం నడుపుతుండగా తన దేవదత్తాన్ని పూరించి అప్పుడెప్పుడైతే ఆ దేవదత్తం సౌండ్ వచ్చిందో ఇక ద్రోణాచార్యుడికి ఫుల్ క్లారిటీ వచ్చింది. అశ్వత్థామతో అంటున్నాడు, వాడెక్కడో వెనకుండి కౌరవుల సేనను పడగొడుతున్నాడని కదరా చెప్పావంటే ఏం చేస్తాను నాన్న, నువ్వు చేసిన బీభత్సానికి నువ్వు ముగ్గురిని చంపేసరికే ఆల్రెడీ సమాచారం అర్జునుడి దగ్గరికి వెళ్ళిపోయింది, వాడు దేవదత్తంతో వచ్చేస్తున్నాడు అనగానే ఇక టైము చాలా తక్కువ ఉంది, మనం ముందు చూస్తేనేమో ధర్మరాజు పడిపోయి ఉన్నాడు, ఎట్టి పరిస్థితుల్లో అశ్వత్థామ నువ్వు వెనక నుంచి వెళ్ళు, నేను ముందు నుంచి వెళ్తాను, ఆయుధం లేకుండా ఉన్నాడు, ఖచ్చితంగా చేతులు కట్టేసి నా రథం మీద పడేయవలసిందంటే ఇంకా ఆగమేఘాల మీద ద్రోణాచార్యుడు కరెక్ట్గా తన రథాన్ని ఆ ధర్మరాజు ఉన్న రథం ముందుకు తీసుకొని వస్తుండగా కృష్ణుడు మధ్యలో తీసుకొని వచ్చి ఆ గుర్రాలతో ఎప్పుడైతే ఆపాడో ఇక ద్రోణాచార్యుల వారు ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తున్నారో ఇంకా దేవదత్తాన్ని తీసి అర్జునుడు పూరించి తన గాండివం యొక్క వింటినారిని గాల్లో వదిలిపెట్టి కొడుతుంటే సైనికులందరూ కిందకు దిగి ఒక్కసారిగా ఇలా ముడుచుకుపోయి వాళ్ళ చెవులు వాళ్ళు మూసేసుకుంటే అటువైపు వెనక నుంచి అశ్వత్థామ కొందరు సైనికులతో వస్తుంటే ముందు నుంచి ద్రోణాచార్యుడు వెనక నుంచి అశ్వత్థామ వస్తుంటే ఇక తన గాంధీవాన్ని నిలిపి రెండు చేతులతో ఇటువైపు 100 అటువైపు 100 బాణాల్ని ఒక నిమిషానికి ఒక 5-10 వేల బాణాల్ని వదిలేస్తుంటే అశ్వత్థామ కవచాన్ని పెట్టుకుంటూ నిలబడిపోయాడు. అశ్వత్థామ వెనకున్న కౌరవ సైనికులందరూ నిలబడిపోయారు. ఇక ద్రోణాచార్యుడిని చూచి ద్రోణాచార్యుడి వైపుకి కొన్ని వేల బాణాలని ద్రోణాచార్యుడి వైపుకు కురిపించేస్తుంటే ఒక్కసారిగా ఆ కవచాన్ని అడ్డం పెట్టుకొని ద్రోణాచార్యుల వారు ఉండిపోయారు. ఇక ఆ రథాన్ని వెనక్కి తీసుకొని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశారు. ఇక ఒక్కసారిగా ఆ హారిజాంటల్గా ఉన్న రథాన్ని నిలువుగా నిలిపి ఆ ధర్మరాజు యొక్క పక్కన నిలబెట్టి నేనుండగా అన్నా నిన్ను ముట్టుకునేవాడు భూప్రపంచంలో పుట్టడు, ఎందుకంటే అర్జునుడు ఒక శపథం చేశాడు, ఎవరైతే మా అన్నగారి ఒంటి మీద రక్తాన్ని చిందిస్తారో వాళ్ళు నా కంటబడతారో వాళ్ళని నేను చంపేస్తాను. ఇది అర్జునుడు చేసిన శపథం. అందుకనే విరాటరాజు ఎప్పుడైతే ధర్మరాజుని పాచికలతో కొట్టాడో ద్రౌపదికి చెప్పాడు, అర్జునుడికి మాత్రం నువ్వు చెప్పొద్దని. అలాంటిది అసలు ధర్మరాజు ఒంటి మీద గీత పడితే భీముడు అర్జునుడు బీభత్సం చేస్తారు. ఇక ద్రోణాచార్యుడికి అది అర్థమైపోయింది. ఇంకా ఫైనల్గా 1 నిమిషంలో అసలు ధర్మరాజుని ఇంకొకసారి మీరు వచ్చి పట్టుకునే ప్రయత్నం చేస్తే పరిణామం ఇలా ఉంటుందని చెప్పి 360 డిగ్రీ యాంగిల్లో తిరుక్కుంటూ కౌరవుల వైపు కొన్ని లక్షల బాణాలు వేయటం మొదలుపెట్టాడు. ముందున్న ద్రోణాచార్యులు వెనకున్న కౌరవుల సైన్యం మొత్తం పడిపోయింది, వెనకున్న అశ్వత్థామ వైపు సైన్యం పడిపోయింది. ద్రోణాచార్యుడు అశ్వత్థామ ఇద్దరు కవచాలను అడ్డం పెట్టుకొని తిరిగి బాణాలేసే అంత టైం కూడా లేకుండా దాని వెనకాల దాక్కున్నారు. అది ఆ కవచాన్ని అడ్డం పెట్టుకొని తన శిష్యుడు చేస్తున్న ఆ 4 వైపుల తిరుక్కుంటూ ఆయన బాణాలేస్తున్న దాన్ని చూచి ద్రోణాచార్యుడు ఎంత ఆనందపడ్డాడో చెప్పలేము. ద్రోణాచార్యుడి ఆనందాన్ని కర్ణుడు దుర్యోధనుడు చూచారు మనసులో. అమ్మ ద్రోణాచార్య, నీకు మా తాతకి పెద్దగా తేడా లేదు, అసలు మాకు యుద్ధం చేస్తూ వాడి యుద్ధం చేస్తే వాడిని చూసి మురిసిపోతావేంట్రా నాయనా నువ్వనాళ్ళు మనసులో అనుకున్నారు. ఇవాళ రాత్రి ద్రోణాచార్యుడికి మళ్ళీ బ్యాండ్ పడాల్సిందే. మళ్ళీ రోజు రాత్రి దుర్యోధనుడు వాళ్ళ తాతని టార్చర్ పెట్టినట్టు ఈ చూసి మురిసిపోయినందుకైనా ద్రోణాచార్యుడి దగ్గరికి చేరతాడు.
కాబట్టి ఇక ఒక్క నిమిషం అటు ఇటు చూసుకున్నాడు ద్రోణాచార్యుడు. ఎవరన్నా చూసారా అని. ఆ లోపల చూడవలసిన వాళ్ళే చూసేశారు. ఇక అర్జునుడు అలా అరివీర భయంకర యుద్ధంతో కొన్ని లక్షల బాణాలను కౌరవుల వైపు కొట్టేస్తుంటే ఒక్కసారిగా సూర్యుడు ఇక సంధ్యా సమయం అయ్యి సూర్యుడు అస్తమించాడు. ఇక సూర్యుడు అస్తమిస్తుండగానే ఇక ఆ కవచం వెనకాలే ఒక పెద్ద శంఖాన్ని పెట్టి పూరించి అర్జున యుద్ధం అయిపోయింది. కాబట్టి ఇక నువ్వు ఆపివేయవలసినది అంటే అంత కోపంతో ఉన్న అర్జునుడు అక్కడ యుద్ధం ఆపేసి తన యొక్క గురువుగారికి ఒక నమస్కారం చేస్తే గురువుగారు ఎంతగానో ఆనందపడ్డారు. ఇప్పుడు ధర్మరాజుకి సాత్యకికి చెప్తున్నాడు, కలలో కూడా నేను నా గురువుతో యుద్ధం చెయ్యను. ఈ యుద్ధాన్ని మీరు చెయ్యాల్సిందే. కాబట్టి మీరు ఆల్రెడీ ఒకసారి నా చేత నా తాతని పడగొట్టేలా చేశారు. మళ్ళీ జీవితంలో నేను ద్రోణాచార్యుడిని కానీ నా మనసుకు ఇష్టమైన వాళ్ళని జోలికి నేను పోను. కాబట్టి నేను మిమ్మల్ని కాపాడుతుంటాను, నిగ్రహిస్తుంటాను. కానీ ఆ దృష్టద్యుమ్నుడు ఎక్కడా అంటే ఆ రోజు ఆ దృష్టద్యుమ్నుడు ఈ ద్రోణాచార్యుల్ని డైరెక్ట్గా ఫేస్ చేయడానికి భయపడి ఆ కవచంలోకి భేదించి లోపలికి వెళ్ళటం వల్ల భీమసేనుడు వెళ్ళాడు. కాబట్టి ఆ దృష్టద్యుమ్నుడితో చెప్తున్నాడు, దృష్టద్యుమ్న నువ్వు ద్రోణాచార్యుల వారిని ఎదుర్కోవలసినది మళ్ళీ నా అన్నైన ధర్మరాజుని కాపాడవలసినది. కానీ ఎప్పుడు ఆపత్కాలం వచ్చినా నేను వస్తాను, నా అన్నని కాపాడతాను అని చెప్పి ఆ రోజు అర్జునుడు కూడా అక్కడ శంఖాన్ని పూరించాడు. తన గురువు ఒక లాస్ట్ మూమెంట్లోకి వచ్చి అర్జునుడి దగ్గర నుంచి తన అన్నని కాపాడుకున్న వైనం చూసి ఎంతగానో మురిసిపోయాడు. దాని తర్వాత అశ్వత్థామ ద్రోణాచార్యుడు పక్కన వెళుతూ అశ్వత్థామతో చెప్తున్నాడు, ద్రోణాచార్య అసలు అర్జునుడు నా దగ్గర చదువుకున్న అర్జునుడు 1.0, ఇప్పుడున్న అర్జునుడు 2.0. అసలు నేను విద్య నేర్పించిన అర్జునుడికి ఇవాళ వీడు చేస్తున్న యుద్ధానికి అసలు పొంతనా పోలిక లేదురా. వాడు ఎంతగానో ఎదిగిపోయాడు రా అర్జునుడు వాడి శూరత్వంలో. వాడికి పుట్టిన అభిమన్యుడు ఉప పాండవులు ఇవాళ కర్ణుడు కొడుకుని ఓడించటం, ఆ జయద్రథుడిని ఓడించటం, శల్యుడిని నిగ్రహించడం చూశాను. ఏమిరా పులులకు పులి పిల్లలు పుడతారు తప్ప పిల్లి పిల్లలు పుడతారా? వీడు ఇంకా దుర్యోధనుడు చూడు నేను బంధించి తీసుకొని వస్తానని అనుకుంటున్నాడు. కానీ ఇవాళ సాయంత్రం వెళ్ళిన తర్వాత నేనే రివర్స్ అటాక్ చేస్తాను ఈ దుర్యోధనుడితో. నీకేం చెప్పాను నేను? అర్జునుడు రాకూడదని చెప్పాను, మరి నువ్వు ఏం పీకావు అని నేను రివర్స్ అటాక్ చేస్తానని ద్రోణాచార్యుడు అశ్వత్థామతో మాట్లాడుతూ సరదాగా వాళ్ళు కౌరవుల వైపుకు వెళ్ళిపోతున్నారు. కౌరవుల క్యాంపుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇటు పాండవులు కూడా ఎంతో బాగా ఆ భీముడి యొక్క నేతృత్వంలో ఉప పాండవులు అభిమన్యుడు అందరూ భీముడు ప్రొటెక్ట్ చేస్తుండగా వాళ్ళు చేసిన యుద్ధాన్ని చూసి అర్జునుడు కూడా ఎంతో మురిసిపోయాడు. కానీ వీళ్ళందరూ ప్రతిరోజు యుద్ధమైన తర్వాత పాండవులు వెళ్ళి ఆ భీష్మాచార్యుల యొక్క దర్శనం చేసుకొని ఆ భీష్మాచార్యుల యొక్క పాదాలకు నమస్కరించింది వాళ్ళు మళ్ళీ క్యాంపులోకి వెళ్ళి పడుకోవటం అనేది జరగదు. ఆ భీష్మాచార్యులనే ఎమోషన్ని, ఆ భీష్మాచార్యులు చేసిన త్యాగాన్ని మనసులో పెట్టుకొని ఇవాళ ఆ శ్రీకృష్ణ పరమాత్మ యందు భక్తి ప్రపత్తి శరణాగతితో పాండవులు చేసిన యుద్ధం ఇవాళ 11వ రోజు. పాండవులు యుద్ధంలో భీకరంగా గెలిచారు. కౌరవుల వైపు ఎంతో అశేషంగా జననష్టం జరిగింది. మళ్ళీ 12వ రోజు యుద్ధం, 12వ రోజు స్ట్రాటజీలు మళ్ళీ మనం వచ్చే పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ప్రీణయామో వాసుదేవం. హరే కృష్ణ. ఈరోజు ఎపిసోడ్లో మహాభారతం ఎందుకు వినాలి, మనలో భయం తొలగిపోతుంది, మనలో ఉన్న క్లేశం తొలగిపోతుంది అనేది అర్థం చేసుకున్నాం. దుర్యోధనుడు క్యారెక్టర్లో మనకు ఇంకొక లేయర్ ఆఫ్ క్లారిటీ అయితే వచ్చింది. దుర్యోధనుడు నిజంగా పరాక్రమవంతుడు అయితే బాగా యుద్ధం చేసి పాండవుల్ని గెలవాలి, లేదు అనుకుంటే సంధి అన్న చేసుకోవాలి. ఇవి రెండూ చెయ్యకుండా తన దుర్బుద్ధిని వాడి కురువృద్ధువులైన ద్రోణాచార్యులని భీష్మాచార్యులని యూజ్ చేసి యుద్ధాన్ని గెలవాలని అనుకుంటున్నాడు. అది కాకుండా ధర్మరాజుని బంధించి తీసుకొచ్చి మళ్ళా పాచికలాడి వాళ్ళని అరణ్యవాసం పంపించాలని అనుకోవడం తన దుర్బుద్ధిని చాలా క్లియర్గా మనకి చూపిస్తుంది. పాండవుల వైపులో ఉప పాండవులు, శతానికుడు, అభిమన్యు చిన్నపిల్లలైన ఎంత వీర పరాక్రమంతో ద్రోణాచార్యులని ఎదిరించారు అనేది చూశాము.
నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఏం జరగబోతుంది వెయిట్ చేద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి కేసీ టాక్స్. హరే కృష్ణ.